హాయ్ గాయ్స్, ఈ రోజు కొరియన్ సినిమాల్లో మాస్టర్ పీస్ ను చూద్దాం. వారెవ్వా, సినిమా అంటే ఇదిరా అనే లెవెల్లో ఉంటుంది. మన దగ్గర చెస్ ఎంత ఫేమస్, కొరియాలో గో గేమ్ అంత ఫేమస్. ఆ గేమ్ చుట్టూ సస్పెన్స్, థ్రిల్లర్, రాబరీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అని పలు జోన్లు వస్తుంటాయి పోతుంటాయి. మొదటి పార్ట్ సూపర్ గా ఉందంటే రెండో పార్ట్ కూడా వచ్చింది, మూడో పార్ట్ కూడా వస్తుందని సినిమాలో లీడ్ ఇచ్చారు. కానీ అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 2014లో ద డివైన్ మూవ్ అనే పేరుతో మొదటి పార్ట్ విడుదలైంది. ఆ తర్వాత 2019లో ద డివైన్ మూవ్ 2 అనే పేరుతో రెండో పార్ట్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే చివరి వరకు చూసేలా మిమ్మల్ని కూర్చోబెడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా. సినిమా స్టార్టింగ్ లో హీరో గో అనే గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ ను బ్రెయిన్ తో ఆడాలి. దీన్ని ఇద్దరు ఆడతారు. ఆడే ఇద్దరికి కూడా వేర్వేరు కలర్లలో కాయిన్స్ ఇస్తారు. ఒక మనిషి కాయిన్ జరిపిన తర్వాత ఇంకొకరు ఆడతారు. చివరకు కాయిన్స్ ఎక్కువగా ఎవరికి వస్తాయో వాళ్ళే గెలిచినట్లు లెక్క. కానీ ఇందులో చిన్నదిగా ఒక్క మూవ్ తప్పు చేసినా కూడా ఆపోజిట్ లో ఉన్నవారు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బ్రెయిన్ తో ఆడే ఆట. చాలా ఆలోచించి ఆడుతుంటారు. ఈ ఆటలో హీరో ఒక సూపర్ హీరో అనుకోవచ్చు. ఇప్పుడు హీరో ఆట ఆడి ఇంటికి వస్తున్నాడు. ఇంటి బయట చూస్తే వాళ్ళ అన్న హీరో కోసం వెయిట్ చేస్తున్నాడు. తమ్ముడిని చూడగానే తమ్ముడు అన్న కోసం నువ్వు ఒక హెల్ప్ చేయాలరా, నా కోసం వచ్చి ఒక్క గేమ్ మాత్రం ఆడరా అని బతిమలాడాడు. ఇప్పుడు ముగ్గురు కారులో వెళ్తున్నారు. హీరో, అన్న, కారును నడిపేది ఇంకొక అతడు. అతని పేరు కిమ్. ఈ కిమ్ అన్న మాట్లాడుకుంటుంటే హీరోకు అప్పుడు ఒక విషయం అర్థమైంది. అన్న నన్ను గ్యాంబ్లింగ్ ఆడించడానికి తీసుకెళ్తున్నాడని అర్థమైంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, అన్న ఈ గేమ్ ఆడేదే నా ప్రతిభను తెలియజేయడానికి, కానీ ఇప్పుడు నాతో గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నావా, ఇది నాకు అస్సలు నచ్చదు అని కారు దిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వెనకే వెళ్ళిన అన్న, ప్లీజ్ రా, చాలా సమస్యల్లో ఇరుక్కున్నాను రా, ఈ గేమ్ లో ఎలాగైనా చేసి గెలవాలి, దయచేసి ఈ ఒక్కసారి హెల్ప్ చేయరా అని అంటున్నాడు. ఇక ఒక చోటుకు వెళ్లారు. ఆ తర్వాత కార్లో ఉన్న డబ్బు సంచిని తీసుకుని అన్న బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు కార్లో హీరో, కిమ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. బిల్డింగ్ లోపలికి వెళ్లిన అన్న ఒక అతడితో గేమ్ ఆడుతున్నాడు. ఇతని పేరు చాయ్. అన్న యొక్క పాకెట్ లో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా ద్వారా వాళ్ళు గో ఆడుతున్నారు కదా, ఆ బోర్డు కనిపిస్తోంది. చాయ్ కాయిన్ ఎలా జరుపుతున్నాడో విజువల్ ద్వారా చూస్తున్న హీరో అన్న ఎలా ఆడాలో వాకీ టాకీ ద్వారా చెప్తున్నాడు. ఈ అన్న చెవిలో ఒక బ్లూటూత్ హెడ్సెట్ ఉంది. దాని ద్వారా అతడు తమ్ముడు చెప్పేది విని ఆడుతున్నాడు. అన్నే మోసం చేసి గెలవాలని చూస్తున్నాడు. కానీ ఈ చాయ్ ఉత్తముడా అంటే వాడు అంతకన్నా మోసగాడు. ఇతడు ఒక గ్యాంగ్ లో పనిచేస్తున్నాడు. ఆ గ్యాంగ్ లో ముఖ్యమైన వారు నలుగురున్నారు. వారిలో ఒకరు ఎవరంటే పిల్లిగడ్డం, ఆ తర్వాత పెద్దాయన, ఆ తర్వాత ఒక అమ్మాయి ఉంది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ ను చూపించారు. ఇతడే ఈ సినిమాలో విలన్. ఈ గ్యాంగ్ లో గో గేమ్ ఎవరు బాగా ఆడతారంటే హీరోయిన్. ఎలాగైతే అన్నకు హీరో చెప్తున్నాడో ఇంకో వైపు ఈ చాయ్ కి హీరోయిన్ చెప్తోంది. యాక్చువల్ గా హీరోయిన్ కు ఈ గ్యాంగ్ లో ఉండడం అస్సలు నచ్చట్లేదు. చిన్న వయసులో హీరోయిన్ కు అమ్మా నాన్న చనిపోయారు. అప్పుడు ఈ విలన్ హీరోయిన్ ను బెదిరించి తన దగ్గర పెట్టుకున్నాడు. అప్పటి నుంచేని బానిసలాగా పని చేయించుకుంటున్నాడు. ఇంకో వైపు హీరో, కిమ్ కారులో కూర్చున్నారు కదా. హీరో చెప్తున్న క్రమంలో ఆ కిమ్ నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తా అని కారు దిగాడు. బాత్రూమ్ కు వెళ్తున్నాడు. ఇక హీరో విజువల్ చూసుకుంటూ కాయిని ఇటు జరుపు అటు జరుపు అని చెప్తూనే ఉన్నాడు. అదే టైంలో చిన్న సమస్య ఎదురైంది. లోపల ఆట ఆడుతున్న అన్న చాలా టెన్షన్ గా ఉన్నాడు. అందువల్ల అతని శరీరం అంతా చెమట పడుతోంది. అప్పుడు ఒక చెమట చుక్క వచ్చి కెమెరాపై పడింది. హీరోకు విజువల్ సరిగా కనిపించట్లేదు. ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయాడు. కానీ ఇంకో వైపు చాయ్ కు మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఎదురు కాలేదు. అందువల్ల అతనికి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా వస్తున్నాయి. ఈ అన్నకు నెక్స్ట్ ఏ కాయ మూవ్ చేయాలో తెలియక తమ్ముడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాక అతడు బెదిరిపోతున్నాడు. చాలా సేపు అలాగే ఊరికే ఉండలేడు. ఒక టైం తర్వాత ఏదో ఒక కాయ జరపాల్సిందే. తమ్ముడు చెప్పే లోపే టైం అయిపోవడంతో అన్న ఒక కాయని జరిపాడు. ఆ దెబ్బతో గేమ్ లో ఓడిపోయాడు కూడా. ఇంకో వైపు పిల్లి గడ్డపోడు ఉంటాడే, అతడు కారు దగ్గరకు వచ్చి కారు అద్దాలను పగలగొట్టాడు. హీరోను బాగా కొట్టి లోపలికి తీసుకెళ్లాడు. అదే టైంలో బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన కిమ్ ఆ పిల్లి గడ్డపోడి కంట్లో పడకుండా ఒక చోట దాక్కున్నాడు. హీరోను లోపలికి తీసుకెళ్లారు. ఒకవైపు అన్నను, ఇంకో వైపు హీరోను మస్తుగా కొడుతున్నారు. ఎందుకంటే అన్న డబ్బు తీసుకెళ్లాడు లోపలికి. ఆ సంచిలో ఉన్నదంతా కూడా నకిలీ నోట్లు. ఎలాగైనా చేసి తమ్ముని ద్వారా ఆ గేమ్ లో గెలుస్తానని అన్న అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ అంతా తిరగబడింది. అంతేకాదు అన్న దగ్గర ఉన్న కెమెరా,
బ్లూటూత్ అంతా వాళ్ళు కనిపెట్టారు. అందువల్ల హీరోను కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆ పిల్లిగడ్డపోడు హీరోను మస్తుగా కొడుతున్నాడు. ఇంకోవైపు ఇంకొకడు అన్నను మస్తుగా కొడుతున్నాడు. ఇదంతా రూమ్ లోంచి చూస్తున్న హీరోయిన్ చాలా భయపడిపోతోంది. అప్పుడు రూమ్ లోంచి బయటకు వచ్చిన ఆ గ్యాంగ్ లీడర్, ఏంట్రా వీడు ఒక ఆటగాడు, వీణ్ణి నమ్మి నన్ను మోసం చేయాలని వచ్చావా? సరేరా, నీ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేయాలి, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. రే హీరో రారా, వచ్చి నా ముందు కూర్చో, మన ఇద్దరం కలిసి గో గేమ్ ఆడదాం రారా అని అన్నాడు. ఈ గేమ్ లో గాని సపోజ్ నువ్వు గెలిచావంటే మీ అన్నను ప్రాణాలతో వదిలేస్తా, కానీ నేను గెలిచాననుకో మీ అన్నను కాస్త కూడా ఆలోచించకుండా చంపేస్తా అన్నాడు. ఇక ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. ఒక ఆట ఆడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మైండ్ ఫ్రెష్ గా ఉంటేనే బాగా ఆడతారు. కానీ ఇదే టైంలో హీరో ముందు వాళ్ళ అన్న నొప్పులతో బాగా ఏడుస్తున్నాడు. ఇంకోవైపు మస్తుగా కొడుతున్నారు. అన్న అలా ఏడుస్తుంటే హీరో మనసు పెట్టి ఆడలేకపోతున్నాడు. అప్పుడు అనుకోకుండా అతని చేతిలో ఉన్న ఒక కాయిన్ ను పొరపాటుగా కింద పడేశాడు. అది వెళ్లి ఒక చోట కూర్చుంది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న విలన్, ఇక అంతే, నువ్వు కాయిన్ జరిపావు, జరపడం వల్ల నీ వంత అయిపోయింది, ఇక నేను ఆడతా అని మొత్తం ఆడాడు. అప్పుడు అతడే గెలిచాడు. ఏంటండి ఇంత అన్యాయం చేస్తున్నారు, జారి పడితే నేను పెట్టినట్లా, ఇది కరెక్ట్ కాదు అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ విలన్ ఇక ఏమీ వినకుండా కత్తి తీసి హీరో వాళ్ళ అన్నను చంపాడు. ఆ కత్తి తీసుకొచ్చి హీరో చేతిలో పెట్టాడు. ఇప్పుడు హీరోనే వాళ్ళ అన్నను చంపినట్లు లెక్క. ఇదంతా చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీన్ కట్ చేసి జైల్లో ఉన్న ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ ను చూపించారు. ఇతనికి గో గేమ్ అంటే చాలా ఇష్టం. ఇతనికి హీరోకు జైల్లో పరిచయం అయింది. హీరో యొక్క ప్రతిభను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతడు ఒక ప్లాన్ వేశాడు. ఈ గ్యాంగ్స్టర్ కు ఒక వారం పాటు పరోల్లో బయటకు వెళ్లాలని కోరిక. దీని గురించి వార్డెన్ అడిగాడు, కానీ అతడు అలౌ చేయలేదు. ఆ వార్డెన్ కు గో గేమ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు హీరో యొక్క ప్రతిభను చూసిన గ్యాంగ్స్టర్ వార్డెన్ తో హీరోను గేమ్ ఆడబెట్టి తను అనుకున్నట్టుగా వారం రోజులు పరోల్లో బయటకు వెళ్లాలని అనుకున్నాడు. అప్పుడు హీరోను పిలిచి, రే నువ్వు వెళ్లి వార్డెన్ దగ్గర గో గేమ్ ఆడదామా అని పిలువు, అతనికి అది ఇష్టం కాబట్టి ఆడడానికి సిద్ధం అంటాడు. కానీ గేమ్ ఆడాలంటే బెట్ పెట్టాలి కదా, మొదట నీకేమేం కావాలో అడుగు, ఆ తర్వాత నా గురించి కూడా ఒక విషయం చెప్పు. నేను ఒక వారం రోజుల పాటు పరోల్లో బయటకు వెళ్ళాలి, నా కోరిక గాని తీర్చావంటే నీకేం కావాలో నేను చేస్తా అన్నాడు. హీరోకు అతడు సర్ది చెప్పడంతో ఇప్పుడు హీరో వార్డెన్ తో గేమ్ ఆడుతున్నాడు. స్టార్టింగ్ లోనే తన బెట్ ఏంటనేది చెప్తున్నాడు. సపోజ్ ఈ గేమ్ లో గాని నేను గెలిచానంటే నాకు తినడానికి బిర్యానీ కావాలి, తాగడానికి బీర్ కావాలి అని చెప్పాడు. అంతేకాదు గ్యాంగ్స్టర్ ను ఒక వారం రోజుల పాటు పరోల్లో బయటకు పంపించాలి అని అన్నాడు. అప్పుడు ఆ వార్డెన్ ఒప్పుకున్నాడు. ఈ గేమ్ లో హీరోనే గెలిచాడు. కానీ హీరో అడిగినట్లు ఇప్పుడు జైల్ వార్డెన్ చేయాలి కదా, కానీ అతనికి హీరోపై ఈగో కలిగింది. రే నేను ఒక జైల్ వార్డెన్, నన్నే నువ్వు ఓడించావు కదరా, అందువల్ల నువ్వు అడిగినవన్నీ నెరవేరడానికి ముందు నువ్వు ప్రైవేట్ సెల్ లో ఉండాలని చెప్పాడు. సింగిల్ గా ఉండే సెల్ లో హీరోను వేశాడు. ఆ సెల్ లో ఒంటరిగా ఉన్న హీరో చాలా బాధపడుతున్నాడు. అప్పుడు అతనికి వచ్చిన భోజనంలో ఒక పేపర్ స్లిప్ ఉంది. ఓపెన్ చేసి చూస్తే రారా గో గేమ్ ఆడదామా అని ఉంది. ఇక్కడ ఎవరూ లేరు కదరా, మరి నన్ను గో గేమ్ ఆడడానికి ఎవరు పిలిచారు అని హీరో అనుకుంటున్నాడు. అదే టైంలో శబ్దం వచ్చింది. హీరో ఒక సెల్ లో ఉన్నాడు కదా, అప్పుడు పక్క సెల్ లో ఉన్న అతడు గోడను కొడుతున్నాడు. ఆ సౌండ్ హీరోకు బాగానే వినిపిస్తోంది. గోడ ద్వారా మనం గేమ్ ఆడదామా అని అతడే పేపర్ ముక్కను పంపించాడు. వెంటనే హీరో గోడపై బోర్డు లాగా గీశాడు. ఆ తర్వాత అతడు కాయిన్ ఎటువైపు జరుపుతున్నాడనేది చాక్ పీస్ తో దిద్దుతున్నాడు. అలాగే అటువైపు ఉన్న వ్యక్తి కూడా నేను కాయిన్ ఇటువైపు జరిపా అని గోడను గుద్దుతూ చెప్తున్నాడు. హీరో అతడు సుమారుగా చాలా రోజుల పాటు ఇలా గేమ్ ఆడారు. కానీ ఒక్కసారి కూడా హీరో అతన్ని గెలవలేకపోయాడు. హీరో ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు, ఒక్కసారి నీ గురించి చెప్పవయ్యా అని అడిగాడు. మరుసటి రోజు భోజనం వచ్చినప్పుడు అందులో హీరోకు ఒక పేపర్ స్లిప్ వచ్చింది. అందులో ఏముందంటే, ఇన్నాళ్ళు నన్ను ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్ రా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా పలానా మార్కెట్ లో ఒక తాగుబోతుంటాడు, అతన్ని తప్పకుండా కలువు అని పక్క సెల్ లో ఉన్న అతడు పేపర్ స్లిప్ పంపించాడు. చివరి వరకు అతడెవరో హీరోకు తెలియనే లేదు. ఒకానొక రోజు ఆ ప్రైవేట్ సెల్ నుంచి హీరో రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు ఆ పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గరకు వచ్చిన హీరో ఒక హెల్ప్ అడుగుతున్నాడు. సార్ మీరు అడిగినప్పుడు నేను హెల్ప్ చేశాను కదా, నాకు ఒక హెల్ప్ చేస్తారా, నాకు ఫైటింగ్ నేర్చుకోవాలని ఆశగా ఉంది, మీ మనుషుల ద్వారా నాకు ఫైటింగ్ నేర్పించండి అని అడిగాడు. అప్పుడు గ్యాంగ్స్టర్ సరే అని అన్నాడు. అప్పటి నుంచేని అతని మనుషులు హీరోకు ఫైటింగ్ నేర్పించారు. స్టార్టింగ్ లో హీరో మస్తుగా దెబ్బలు తింటున్నాడు. ప్రతిరోజు దెబ్బలు
దెబ్బలు తిని తిని వాటిని తట్టుకుని సూపర్ గా ఇప్పుడు రాటుదేలాడు. చివరకు ఆ గ్యాంగ్స్టర్ మనుషులను చిత్తుగా కొట్టే లెవెల్లో నేర్చుకున్నాడు. ఇక హీరో జైలు నుంచి రిలీజ్ కాబోతున్నాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ అతన్ని పిలిచి, నువ్వు ఫైటింగ్ బాగా నేర్చుకున్నావు కదా, ఇక ఎవరి దగ్గర పని చేయడం ఎందుకు, నా దగ్గరే ఉండు, నాతోనే పని చేయి అంటున్నాడు. తప్పకుండా చేరుతానండి, కాకపోతే అంతకంటే ముందు నాకు ఒక పని ఉంది. ఆ పని కంప్లీట్ చేయాలంటే కొంచెం డబ్బు అవసరం పడుతుంది, నాకు డబ్బు సాయం చేయండి అని అడిగాడు. ఆ పని ముగించుకున్న తర్వాత మీ దగ్గరే పని చేస్తా అని హీరో అన్నాడు. సరే, నా కోసం నువ్వెంతో చేశావు, నీ కోసం ఆ మాత్రం చేయనా, నువ్వైతే జైలు నుంచి వెళ్ళు, నా మనుషులు నిన్ను కలుస్తారు, కట్టలుగా డబ్బులు ఇస్తారు, వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన హీరో గ్యాంగ్స్టర్ మనుషుల నుంచి తనకు కావాల్సినంత డబ్బు తీసుకున్నాడు. ఇంకోవైపు విలన్ ను చూపించారు. ఒక చైనా గ్రూప్ నుంచేని ఒక అమ్మాయిని కొనడానికి వెళ్ళాడు. ఎలాగైతే చిన్న వయసు నుంచేని హీరోయిన్ ను తన దగ్గర పెట్టుకున్నాడో అలాగే ఈ అమ్మాయిని కూడా బానిసలాగా తన దగ్గర పెట్టుకోవాలని అనుకున్నాడు. ఆ అమ్మాయిని కొనడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని ఈ విలన్ ఎందుకు కొంటున్నాడంటే ఆమె గో గేమ్ సూపర్ గా ఆడుతుంది. పెద్ద మోనార్కులే ఆమెను గెలవలేకపోతున్నారు. చాలా గొప్ప వాళ్ళు గంటలో ముగించాల్సిన గేమ్ ను ఈమె 10 నిమిషాల్లో ముగిస్తోంది. ఈమె తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది అనుకున్న విలన్ ఆ చైనా గ్రూప్ కు డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళను చంపేసి ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ విలన్ యొక్క సామ్రాజ్యాన్ని చూపించారు. ఇతడు గో గేమ్ గ్యాంబ్లింగ్ క్లబ్ ను పెట్టి నడుపుతున్నాడు. ఈ క్లబ్ కు చాలా మంది వచ్చి గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు. ఇక్కడే విలన్ యొక్క మనుషులు మోసాలు చేస్తుంటారు. ఇక్కడ ఆడడానికి పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందనేది వీళ్ళు సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తారు. సపోజ్ వాళ్ళు గాని గెలిచేలా ఉన్న సమయంలో వీళ్ళు హీరోయిన్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కూడా ఒక ఆయన గెలుస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళింది. సార్, నాతో కూడా ఒక గేమ్ ఆడండి సార్ అని అంది. అతని ఈగో హట్ అయ్యేలా మాట్లాడుతుంది. అతడు స్పీడ్ గా జరుపుతుంటే ఈమె ఈజీగా గెలుస్తుంది. చాలా న్యాగ్గా ఈ గ్యాంబ్లింగ్ సెంటర్ లో ఇలా మోసాలు చేస్తుంటారు. ఇలాంటి ఒక మోసపు వలయంలోనే హీరో వాళ్ళ అన్న కూడా పడ్డాడు. డబ్బుకు ఆశపడి వీరితో ఆడడానికి వెళ్లి ప్రాణాలే తీసుకున్నాడు. విలన్ తాను తీసుకొచ్చిన అమ్మాయిని హీరోయిన్ కు పరిచయం చేశాడు. ఈ పాప చైనీస్ గ్రూప్ నుంచి వచ్చింది కదా, అందువల్ల ఆమెకు కొరియన్ భాష తెలియట్లేదు. కానీ హీరోయిన్ కు సైన్ లాంగ్వేజ్ తెలుసు. ఆ లాంగ్వేజ్ ఆ పాపకు కూడా తెలుసు. ఈ ఇద్దరు కూడా సైన్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. పోయి ఈ దుర్మార్గునికి దొరికిందే, పాపం ఈ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని హీరోయిన్ బాధపడుతోంది. ఇంకోవైపు హీరోను చూపించారు. ఇంతకు ముందు గడ్డం పెట్టుకుని ముసలోడి లాగా ఉండేవాడు, కానీ ఇప్పుడు మిల్క్ బాయ్ లాగా తయారయ్యాడు. ఒక చిన్న గ్యాంబ్లింగ్ సెంటర్ కు వెళ్ళాడు. అక్కడ పిల్లి గడ్డపోడున్నాడు. సినిమా స్టార్టింగ్ లో హీరోను కొట్టి కారులోంచి లోపలికి తీసుకెళ్లాడే ఇతడే. అప్పుడు అతన్ని చూసిన హీరో, సార్ రండి చిన్న గేమ్ వేద్దామని అన్నాడు. ఆల్రెడీ హీరో దగ్గర గ్యాంగ్స్టర్ ఇచ్చిన డబ్బు మస్తుగా ఉంది. అందులో కొంత మాత్రమే డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కావాలనే ఆ పిల్లి గడ్డపోడి చేతిలో ఓడిపోతున్నాడు. ఒకానొక సమయంలో హీరో దగ్గర డబ్బు అయిపోయింది. సార్ ఇంత డబ్బు కోల్పోయాను కదా, చివరగా రండి ఒకే ఒక ఆట ఆడదామని అంటున్నాడు. ఈ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వారు వారి తలపై 10 సార్లు కొట్టాలి. దయచేసి ఈ ఒక్క గేమ్ ఆడండి అని హీరో అన్నాడు. ఏంట్రా ఇన్ని గేమ్లాడి ఓడిపోయావు, అందులో గెలుస్తానన్న ఆశ కూడా నీకుందా, సరే రారా చూసుకుందామని పిల్లిగడ్డపోడు అన్నాడు. ఈ గేమ్ లో హీరో గెలిచాడు. ఇప్పుడేంటి, నా తలపై నువ్వు కొట్టాలి, అంతే కదరా, చూస్తే అమాయకుడులా ఉన్నావు, కొట్టరా నాకేం కాదు అన్నాడు. తనలో ఉన్న బలాన్నంతా వేళ్లలోకి తెచ్చుకున్నాడు. తలపై ఒక్క షాట్ వేశాడు. దానికే ఆ పిల్లిగడ్డపోడు అల్ల కల్లోలమయ్యాడు. హీరోను చూస్తూ వీడి ఫేస్ కు వీడి చేష్టలకు అస్సలు సంబంధమే లేదే అనుకుంటున్నాడు. ఏంట్రా వీడిలా కొడుతున్నాడు, అయినా కూడా నా పరువు పోతుంది, కాస్త కూడా తగ్గకూడదు, మళ్ళీ కొట్టరా అన్నాడు. ఇప్పుడు హీరో కొడితే అతడు 4 అడుగులు వెనక్కి వెళ్లి పడ్డాడు. ఈ పిల్లిగడ్డపోడి ఈగో హట్ అయింది. వెంటనే పాకెట్ లోంచి కత్తి తీశాడు. నేను ఎవరో తెలుసారా, నేను ఎంత పెద్ద మనిషిని, నన్నే నువ్వు కొడతావా అని కత్తి తీశాడు. హీరో మస్తు ఫైట్ నేర్చుకున్నాడు కదా, ఇక తన ప్రతిభ చూపించాడు. స్పీడ్ గా కొట్టి ఆ బిల్డింగ్ లో అతన్ని కట్టేశాడు. ఇప్పటి వరకు హీరో ఎవరనేది ఆ పిల్లిగడ్డపోడు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆ పిల్లిగడ్డపోడు కొట్టినప్పుడు హీరో వేరే రకంగా ఉండేవాడు. ఇంతకు ముందు ఈ పిల్లిగడ్డపోడు హీరోను కొట్టినప్పుడు హీరో యొక్క ఒక కంటి అద్దం పగిలిపోతుంది. ఇప్పుడు హీరో కావాలనే తన ఒక కంటి యొక్క అద్దాన్ని పగలగొట్టి అతనికి చూపిస్తూ వాణ్ణి నేనేరా అని చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత ఇంతకు ముందు బెట్టు కట్టాడే, మిగతా దెబ్బలు ఇప్పుడు కొడుతున్నాడు. అతన్ని కొట్టి కోపం తీర్చుకున్నాడు. ఆ తర్వాత హీరో కిమ్మును కలిశాడు. నువ్వు నా గ్రూప్ లో కలుస్తావారా, విలన్ పై ప్రతీకారం తీర్చు
తీర్చుకోవాలి అంటున్నాడు. విలన్ యొక్క ఫోటో చూడగానే ఎవరు నువ్వు నాకు తెలియనే తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడు స్పీడ్ గా వెళ్లిపోతుంటే, రేయ్ నువ్వు గాని ఈ పని కంప్లీట్ అయ్యేంత వరకు నాతో ఉన్నావనుకో నీకు 2 కోట్లు ఇస్తారా అని చెప్పాడు. అంతే, ఆ మాట వినగానే ముందుకు పడిన కాలు వెంటనే వెనక్కి తిరిగింది. ఇక మస్తుగా నటిస్తున్నాడు. రేయ్ నువ్వు డబ్బిస్తానని అన్నావు కదా, ఆ డబ్బు కోసం వచ్చానని అనుకుంటున్నావా? మీ అన్న నాకు ప్రాణ స్నేహితుడు, అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ ను ఆ విలన్ చంపుతాడా? వాని ప్రాణం తీయకుండా వదలనరా అని నాటకాలు ఆడుతున్నాడు. రే నీ నటనంతా నాకు తెలుసు కానీ సరేరా మనం ఇంకొకరిని కలవాలి అని హీరో అన్నాడు. వీళ్ళిద్దరు కలిసి మార్కెట్ కు వెళ్లారు. హీరో జైల్లో ఉన్నప్పుడు పక్క సెల్ లో ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు, మార్కెట్ కు వెళ్లి అక్కడ ఒక తాగుబోతును కలవమని చెప్పాడు కదా. యాక్చువల్ గా ఆ తాగుబోతు మామూలుడు కాదు, గో గేమ్ ఆడడంలో మాస్టర్లకే మాస్టర్. అందువల్ల ఇతన్ని మనం మాస్టర్ అనే పిలుచుకుందాం. అతడు ఫుల్ గా తాగుతాడు, అంతేకాదు అతనికి కళ్ళు కూడా కనిపించవు. కానీ కళ్ళు కనిపించకుండా కూడా గో గేమ్ ను సూపర్ గా ఆడతాడు. కళ్ళు కనిపించని వారికి కొన్ని బోర్డ్స్ ఉంటాయే, అలాంటి బోర్డు వాడుతున్నాడు. కళ్ళు కనిపించే వారు డబ్బాలు చూసి దాంట్లో కాయిన్ జరుపుతారు. కానీ ఇతడు ఆ బోర్డును పట్టుకుని దాన్ని తడినప్పుడు స్క్వేర్ ఎక్కడ ఉందో కనుక్కుని అందులో కాయిన్ పెడతాడు. ఇప్పుడు హీరో అతన్ని కలిసి, సార్ నేను విలన్ పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి నా టీమ్ లో మీరు చేరండి సార్ అని అడిగాడు. విలన్ వల్ల మోసపోయి హీరో వాళ్ళ అన్న ప్రాణాలే కోల్పోయాడు. కానీ అచ్చం అతనిలాగే ఇతను కూడా మోసపోయాడు. డబ్బంతా కోల్పోయి ఇప్పుడు కూతురికి దూరంగా బతుకుతున్నాడు. అందువల్ల అతనిపై రివెంజ్ తీర్చుకోవాలన్న కోరిక ఇతనికి కూడా ఉంది. హీరో అడగగానే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మాస్టర్ ఒక కార్పెంటర్ ను కలిశాడు. ఆ కార్పెంటర్ కూడా విలన్ వల్ల మోసపోయిన వాడే. ఇతనికి ఒక చేయి కూడా పోయింది. ఆ చేయిని విలనే తీసేశాడు. రారా విలన్ పై రివెంజ్ తీసుకుందాం, అందువల్ల ఈ గ్రూప్ లో చేరారా అని పిలిచాడు మాస్టర్. మొదట అతడు ఒప్పుకోలేదు, కానీ మాస్టర్ అతడు ఒప్పుకునేలా చేశాడు. ఇప్పుడు ఈ టీమ్ లో హీరోతో కలిపి 4 అయ్యారు. ఈ గ్యాంగ్ లో ఉన్న కిమ్ ను విలన్ యొక్క గ్యాంబ్లింగ్ సెంటర్ కు పంపించాడు. ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ లో విలన్ యొక్క మనుషులు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తారో తెలుసుకోవడానికి ఇతన్ని పంపించాడు హీరో. లోపలికి వెళ్లి ఇతడు కూడా అంతా గమనిస్తున్నాడు. స్టార్టింగ్ లో చాయ్ అని ఒకరిని చూసామే, అతడే ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ యొక్క మేనేజర్. ఈ మేనేజర్ పని ఏంటంటే ఈ గ్యాంబ్లింగ్ సెంటర్ కు వచ్చిన వాళ్ళలో డబ్బు ఎవరు ఎక్కువ తీసుకొచ్చారు, అదే సమయంలో ఎవరికి ఆడడం తెలియట్లేదు అనేది గమనిస్తుంటాడు. అలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తాడు, వాళ్ళతో ఆడుతాడు. మొదట వారిని గెలిపిస్తాడు, బాగా ఆశ చూపిస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా రండి మన ఇద్దరం ఆడదాం అంటాడు. ఇక వీళ్ళెప్పుడు దొంగాట ఆడతారు కదా, ఇతడు ముందుంటాడు, వెనక హీరోయిన్ చెప్తుంటుంది. అలాగే దొంగాట ఆడి చాలా మంది నుంచి డబ్బు కొట్టేస్తుంటాడు ఈ మేనేజర్. అతనికి పెద్ద అయిన పిల్లిగడ్డం ఇద్దరు హెల్ప్ చేస్తుంటారు. ఇప్పటికే వీరు చాలా మందిని మోసం చేశారు. ఇలా ఒక్కొక్కరు విషయాలు సేకరించి ఆ కిమ్ము హీరోకు చెప్పాడు. చివరగా హీరోయిన్ గురించి కూడా చెప్పాడు. కానీ హీరోయిన్ ఎవరు, ఆమె డ్యూటీ ఏంటనేది పూర్తిగా తెలియలేదు. హీరోయిన్ ఒక బార్ ను నడుపుతోంది, ఎప్పుడు చూడు విలన్ తో తిరుగుతుంది. ఇంతవరకే అతనికి తెలిసింది. అప్పుడు హీరోకు ఆసక్తి కలిగింది. ఇంతకీ ఈమె ఎవరు, ఆమె గురించి తెలుసుకోవాలి అని బార్ కు వెళ్ళాడు. వెళ్ళగానే ఒక గేమ్ ద్వారా ఆమెతో ఫ్రెండ్ అయ్యాడు. అది గో గేమ్ కాదు, వేరే గేమ్ ద్వారా ఆమెతో ఫ్రెండ్ అయ్యాడు. ఫస్ట్ చూడగానే హీరోయిన్ కు హీరో నచ్చాడు. ఇది యూజ్ చేసుకుని హీరో తరచుగా హీరోయిన్ ను మీట్ అయ్యేవాడు. ఇంకోవైపు కిమ్ ఉంటాడే, అతడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. అతని చేతికి చాలా డబ్బు ఉన్న సంచిని ఇచ్చి గ్యాంబ్లింగ్ సెంటర్ కు హీరో పంపించాడు. అతడు డబ్బు సంచితో లోపలికి వెళ్లి ఆ డబ్బంతా గేమ్ లో కోల్పోతున్నాడు. హీరో కావాలనే నువ్వు ఓడిపోవాలని చెప్పాడు. ఇదే సమయంలో మేనేజర్ ఎక్కువ డబ్బుతో ఎవరొచ్చారు, ఎవరికి ఆడడం తెలియట్లేదు అనేది అంతా గమనిస్తున్నాడు. అతడు గమనించాలనే వీళ్ళు ఇదంతా చేశారు. అనుకున్నట్లుగానే ఈ మేనేజర్ చాప పడింది. మరుసటి రోజు కూడా కిమ్ము అక్కడికి వెళ్లి గేమ్ ఆడుతున్నాడు. అక్కడ ఒక వెయిటర్ ఉంటాడు. అతని దగ్గర నుంచి ఒక సిగరెట్ ప్యాకెట్ కొన్నాడు. ఆ సిగరెట్ డబ్బాలోంచి ఒకటి మాత్రం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆ డబ్బాను అలాగే జేబులో పెట్టాడు. అందులో కెమెరా ఉంది. ఈ కెమెరా ద్వారా కనిపించే విజువల్ ను ఎక్కడో కూర్చుని కార్పెంటర్ చూస్తున్నాడు. కార్పెంటర్ పక్కనే మాస్టర్ కూడా కూర్చున్నాడు. ఈ కిమ్ ఎదురుగా కూర్చున్నవాడు కాయిన్స్ ఎలా జరుపుతున్నాడో కార్పెంటర్ మాస్టర్ కు చెప్తున్నాడు. ఆ తర్వాత కిమ్ము కాయిన్ ను ఇలాగే జరపాలి అని మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వాటి ప్రకారమే కిమ్ము కూడా జరుపుతున్నాడు. ఇదంతా కూడా ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ లోనే కూర్చుని హీరో గమనిస్తున్నాడు. మాస్టర్ చెప్పినట్టే ఆడడం వల్ల కిమ్ము ఈ గేమ్ లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ కిమ్ ఏం చేశాడంటే తన పాకెట్ లో ఉన్న కెమెరాను, చెవిలో ఉన్న బ్లూటూత్ ను తీసి అక్కడికి వచ్చిన వెయిటర్ కి ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్లరా అని
సైగ చేశాడు. నిన్నటి వరకు కిమ్ ఓడిపోయాడు, సడన్ గా ఈ రోజు ఎలా గెలిచాడు అని తన అపోనెంట్ కు డౌట్ వచ్చింది. అతడు లేచి బిగ్గరగా అరుస్తున్నాడు. గ్యాంబ్లింగ్ సెంటర్ లో ఉన్నవారంతా వచ్చి కిమ్ ను చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ డివైస్ లు పోయాయి కదా, ఇక ఇతని దగ్గర చెక్ చేస్తే ఏమి దొరకకపోవడంతో అపోనెంట్ ని తిట్టి పంపించారు. అప్పుడు కిమ్ దగ్గరికి మేనేజర్ వచ్చి మాట్లాడుతున్నాడు. చివరకు హీరో వేసిన వలలో అతడు పడ్డాడు. ఫ్రీగా ఉంటే ఒకసారి రండి, మనం గేమ్ ఆడదాం అని మేనేజర్ పిలుస్తున్నాడు. ఆడితే పాయా అని కిమ్ అన్నాడు. ఇక కిమ్ బయటకు వచ్చిన తర్వాత వెయిటర్ ఉంటాడే, అతన్ని మీట్ అయ్యాడు. యాక్చువల్ గా ఆ వెయిటర్ గెటప్ లో వచ్చిన వాడు కూడా ఒక ఫ్రాడే. సిగరెట్ ప్యాకెట్ లో ఎవరికి కనిపించకుండా కెమెరాని తీసుకొచ్చింది అతడే, ఎవరికి తెలియకుండా తీసుకెళ్లింది అతడే. తాను చేసిన పనికి డబ్బును కిమ్ నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. రేపు మేనేజర్ తో కిమ్ గేమ్ ఆడాలి కదా, దానికి ఎలా చేద్దామని హీరోను అడిగారు. అప్పుడు అతనితో హీరో ఏమంటున్నాడంటే, రేపు ఎలాంటి ప్లాన్ లేదు, నీకు ఎలాగైతే ఆడొచ్చో అలాగే ఆడు. రేపు అతడు నిన్ను ఓడనివ్వడు, ఎలాగైనా చేసి నిన్ను గెలిపిస్తాడు. నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళు, గేమ్ ఆడు అని హీరో ధైర్యం చెప్పి పంపించాడు. ఈ కిమ్ అతనితో గేమ్ ఆడుతున్నాడు. హీరో చెప్పినట్లుగానే అతడు ఎంత చెడ్డగా గేమ్ ఆడినా కూడా ఓడిపోవట్లేదు. కావాలనే మేనేజర్ ఈ కిమ్ ను గెలిపించాడు. ఇదిగో చూడండి, ఇప్పుడు బెట్ కట్టామే, దీనికంటే ఎక్కువ డబ్బు వేసుకుని రేపు గేమ్ ఆడదామని మేనేజర్ అన్నాడు. సరే కానీ మీ చోటుకు నేను రాను, నాకు ఒక ట్రక్ ఉంది, నా బిజినెస్ మొత్తం అందులోనే జరుగుతుంది, మీరు అక్కడికి రండి ఆడదామని ఈ కిమ్ చెప్పాడు. మరుసటి రోజు మేనేజర్ ఆ ట్రక్ లోకి ఎక్కాడు. మీరు లోపలే ఉండండి, నేను యూరిన్ కి వెళ్ళొస్తా అని బయటకెళ్ళాడు. అప్పుడు లోపలకు వచ్చిన మేనేజర్ అంతా చెక్ చేస్తున్నాడు. వీడు ఆల్రెడీ కేటుగాడు కదా, అందువల్ల కిమ్ ను కూడా నమ్మలేదు. ఇక్కడ ఏవైనా స్పై డివైసెస్ ఉన్నాయా అని మొత్తం చెక్ చేశాడు. కానీ ఎలాంటి డివైస్ ఉన్నట్లు అతను కనిపించలేదు. ట్రక్ కు పక్కన ఒక కారు ఆగి ఉంది. ఆ కారులోనే హీరో, కార్పెంటర్ కూర్చుని ఉన్నారు. ఈ మేనేజర్ చేసేదంతా చూస్తూ నవ్వుకుంటున్నారు. కాసేపు అయ్యాక కిమ్ లోపలికి వెళ్ళాడు. ఇక ఆట స్టార్ట్ అయింది. ఇక్కడే మేనేజర్ కు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ట్రక్ మొత్తం చెక్ చేసిన మేనేజర్ వీళ్ళు ఆడుతున్న బోర్డు ను చెక్ చేయలేదు. ఈ బోర్డు కిందనే కార్పెంటర్ ఒక డివైస్ అమర్చాడు. ఆ బోర్డు పై ఏ కాయ జరిపినా కూడా కంప్యూటర్ ద్వారా ఆ విజువల్ బయటున్న హీరోకు కనిపిస్తుంది. మేనేజర్ కాయం జరిపిన తర్వాత ఈ కిమ్ ఎలా కాయ జరిపాలో అతనికి వైబ్రేటర్ ద్వారా సిగ్నల్ ఇస్తున్నారు. ఈ కిమ్ కూర్చుని ఉన్నాడే, అతని కాళ్ళ దగ్గర ఒక వైబ్రేటర్ ఉంది. ఆ వైబ్రేట్ పై ఎన్నిసార్లు వైబ్రేషన్ వస్తే ఇటు కాయ జరపాలి అని చెప్పారు. ఇప్పుడు హీరో చెప్పినట్లు ఆడుతుంటే ఈ కిమ్ అన్ని గేములు గెలిచాడు. ఇక డబ్బును కోల్పోయిన మేనేజర్ పెద్దాయన దగ్గరకు వెళ్ళాడు. సార్ ఏమీ తెలియదని ఒక అతడితో నేను గేమ్ ఆడాను, కానీ వాడు పెద్ద జీనియస్ లా ఉన్నాడు, ఇంతా కాదు అంతా కాదు 2 మిలియన్ల డబ్బు గెలిచాడు అని చెప్పాడు. ఇక ఇతని హెల్ప్ తీసుకుని మరుసటి రోజు మేనేజర్ గేమ్ ఆడడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మేనేజర్ ప్యాకెట్ లో కెమెరా ఉంది. దాని ద్వారా గేమ్ ను చూస్తున్న పెద్దాయన ఎలా ఆడాలో చెప్తున్నాడు. ఇంకో వైపు ఈ కిమ్ ఎలా ఆడాలనేది మాస్టర్ చెప్తున్నాడు. కొంచెం సేపట్లోనే మాస్టర్ కు అర్థమైపోయింది, ఆ గేమ్ స్టైల్ ను బట్టే ఆ గేమ్ మేనేజర్ ఆడట్లేదు, వేరే అతడు ఆడుతున్నాడని. ఆ పెద్దాయనే ఇతనికి చెప్తున్నాడనేది ఈ మాస్టర్ కనిపెట్టాడు. ఎందుకంటే ఈ విలన్ గ్రూప్ లో ఆల్రెడీ ఈ మాస్టర్ ఆడాడు, అందువల్లే గుర్తుపట్టాడు. ఆ పెద్దాయన గేమ్ స్టైల్ కు తగినట్లుగానే కిమ్ కు ఆట చెప్తున్నాడు. ఇతడు కూడా కరెక్ట్ గా ఆడాడు, గెలిచాడు. అప్పుడు మేనేజర్ కు చాలా కోపం వచ్చింది. ఏంట్రా, ఎలా నువ్వు అన్ని గేముల్లో గెలుస్తున్నావు, ఏదైనా ఫ్రాడ్ చేసావా అని కిమ్ ను పొడవడానికి వచ్చాడు. అప్పుడు ట్రక్ ను ఓపెన్ చేసి అందులోకి హీరో వచ్చాడు. ఆ మేనేజర్ ను చూస్తూ, నీకు కొన్నాళ్లుగా బాకీ పడ్డాన్రా, ఇప్పుడు తీర్చుకుంటా అని చెప్పి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. లోపల ఏదో గొడవ జరుగుతోందని అర్థం చేసుకున్న పెద్దాయన కార్ తీసుకుని వెళ్లిపోతున్నాడు. కానీ కార్ లో కార్పెంటర్ ఉన్నాడు కదా, అతడు ఆ పెద్దాయనను చేజ్ చేస్తూ వెళ్ళాడు. తన కారుతో ఆ పెద్దాయన కార్ ను ఢీ కొట్టాడు, అతన్ని లాక్ చేశాడు. ఇంకోవైపు ఈ మేనేజర్ ను బాగా కొట్టిన హీరో ఒక ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఐస్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశాడు. అందులో ఉన్న ఫ్రీజర్లన్నిటినీ ఆన్ చేశాడు. ఇంకొంచెం సేపు లోపలే ఉంటే ఇద్దరూ చనిపోతారు. అప్పుడు హీరో, ఇప్పుడు రారా చూసుకుందాం, చావా బతుక, మన ఇద్దరిట్లలో ఎవరే ఒకరు ఉండాలి అంటున్నాడు. గో గేమ్ ను ఓపెన్ చేశాడు. ఈ గేమ్ లో ఎవరైతే గెలుస్తారో గెలిచిన వాడు ఓడిన వాడిని చంపేసి వాళ్ళ పాటున వాళ్ళు వెళ్ళొచ్చు అనేది పందెం. కొంచెం కొంచెంగా లోపల కూలింగ్ ఎక్కువ అవుతోంది. వాళ్ళు గడ్డగట్టుకుపోతున్నారు. ఒకానొక సమయంలో మేనేజర్ ఇక ఆట ఆడలేకపోయాడు. ఆడి గెలవలేననేది తెలిసిపోయింది. అప్పుడు టేబుల్ పై ఉన్న కత్తి తీసి హీరోపై అటాక్ చేశాడు. రేయ్, పోతే పోయిందని నీకొక అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నావు కదా, చావరా అని మస్తుగా కొట్టాడు.
అప్పుడు కూడా చంపకుండా నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, ఇదిగో అని ఒక పేపర్ విసిరేశాడు. ఈ పేపర్ లో డోర్ ఓపెన్ చేయడానికి సంబంధించిన పజిల్ ఉంది. పజిల్ పూర్తి చేయి, డోర్ ఓపెన్ చేసుకుని బయటకు రా, లేదంటే లోపలే చావరా అని హీరో వెళ్లిపోయాడు. ఎలాగైనా చేసి బతకాల కదా, అందువల్ల ఆ పేపర్ తీసి దాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మేనేజర్ వల్ల కాలేదు. ఐస్ లో గడ్డ కట్టుకుని చనిపోయాడు. ఇక్కడ నుంచి బయలుదేరిన హీరో నేరుగా హీరోయిన్ బార్ కు వెళ్ళాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది, మైండ్ రిలీఫ్ కావాలంటే గో గేమ్ ఆడాలి, నాతో ఆడతావా అని పిలిచాడు. ఆమె కూడా ఒప్పుకుంది. అప్పుడు ఒక పందెం పెట్టుకున్నారు. ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వారి కోరిక తీర్చాలి అని చెప్పుకున్నారు. అప్పుడు ఈ గేమ్ లో హీరోనే గెలిచాడు. యాక్చువల్ గా హీరోనే గెలిచాడా లేక హీరోయినే గెలిపించిందా అనేది తెలియట్లేదు. కానీ హీరో గెలిచాడు కదా. ఆ తర్వాత హీరోయిన్ ను కిస్ చేశాడు. ఇంకోవైపు విలన్ ఆ ఐస్ ఫ్యాక్టరీకి వెళ్లి చనిపోయిన మేనేజర్ ను చూశాడు. అప్పుడు విలన్ కు కాల్ చేసిన హీరో, ఏంట్రా నీ వాడు చనిపోయింది చూసావా, గో గేమ్ వల్లే వాడు చనిపోయాడు, ఈ గేమ్ నాతో నువ్వు కూడా ఆడతావు, ఆడేలా చేస్తాను, అంతేకాదు నీకొక ట్విస్ట్ కూడా ఉంది, అక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి అన్నాడు. అది ఓపెన్ చేసి చూస్తే కొంతసేపటి క్రితం పిల్లిగడ్డంను హీరో హత్య చేశాడు కదా, అతని డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు విలన్ కు హీరో డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చాడు. నేరుగా వెళ్లి పెద్దాయనను కలవరా అన్నాడు. అప్పుడు విలన్ నేరుగా పెద్దాయన దగ్గరకు వెళ్ళాడు. ఆ పెద్దాయనను కాపాడారు. అప్పుడు పెద్దాయన ల్యాప్టాప్ కు హీరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది. గో గేమ్ ఆడదామని రిక్వెస్ట్ వచ్చింది. దాంతో పాటే పందెం కూడా ఏంటనేది వచ్చింది. సపోజ్ ఆ గేమ్ లో గాని నేను గెలిచాననుకో, అక్కడ ఉన్నాడే పెద్దాయన, ఆయన నాలుకను కోసేయాలి. ఒకవేళ మీరు గెలిచారనుకోండి మీకు 6 కోట్ల డబ్బిస్తా అని హీరో పందెం పెట్టాడు. డీలా నో డీలా అని హీరో మెసేజ్ పెట్టాడు. అప్పుడు ఆ విలన్ గేమ్ ఆడితేనే కదా హీరోను చూడగలమని ఆ పెద్ద ఆయనతో గేమ్ ఆడమని చెప్పాడు. ఇప్పుడు ఆట ఆడుతున్న ఆ పెద్ద ఆయన భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఓడిపోతే అతని నాలుకనే కట్ చేస్తారు కదా. విలన్ ఆడమన్నాడన్న ఒకే ఒక కారణంతో పెద్ద ఆయన భయపడుతూ ఆడుతున్నాడు. ఒకానొక సమయంలో ఈ పెద్ద ఆయన గెలిచేటట్లు ఆట వచ్చింది. ఇక అప్పుడు ఆ పెద్ద ఆయనను చేతుల్లో పట్టుకోలేకపోతున్నారు. అతని ఆటిట్యూడే మారిపోయింది. తనకు తాను గొప్ప తెలివి కలవాడిని అనుకుంటున్నాడు. కాలు మీద కాలేసుకొని విలన్ ను పిలుస్తూ సిగరెట్ ఇయ్యవయ్యా అంటున్నాడు. మరి దీన్నెవరు వెలిగిస్తారు? వెలిగించవయ్యా, ఇదిగో నాతో ఆడుతున్నాడే వాడు నా కింద బచ్చాగాడు, నాతో ఎవడు గెలుస్తాడు అని పొగరుగా మాట్లాడుతున్నాడు. అప్పుడే హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. వెకిలిగా నవ్విన హీరో క్షణంలోనే గేమ్ ను మొత్తం చేంజ్ చేశాడు. ఒకే ఒక మూవ్ చేశాడు. ఆ మూవ్ తో పెద్ద ఆయన ఓడిపోయాడు. మరి హీరో గెలిచాడు. ఇక బెట్ ప్రకారం 4 కోయాలి కదా. ఈ బెట్ ను నెరవేరిస్తేనే నెక్స్ట్ విలన్ ను మీట్ అవడానికి హీరో వస్తాడు. అందువల్ల వేరే దారి లేక విలన్ తన మనుషులతో ఆ పెద్ద ఆయన నాలుకను కోయించాడు. ఇక ఆ రోజు రాత్రి హీరో టీమ్ లో ఉన్న వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నారు. ఎందుకంటే హీరో అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఆ కిమ్ము మాస్టర్ దగ్గరికి వెళ్లి, మాస్టర్ కళ్ళు బాగా కనిపించే నేనే ఆటను సరిగా ఆడలేకపోతున్నాను, కానీ ఏమీ కనిపించకున్నా కూడా మీరు ఇంత పక్కాగా ఎలా ఆడగలుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు అతడు, సీక్రెట్ అంటూ ఏమీ లేదయ్యా, వాస్తవంగా చెప్పాలంటే ఈ గేమ్ ఆడడం నాకు ఏమీ తెలియదు. కొన్ని రోజుల క్రితం నేను రోడ్డు పక్కన కూర్చుని కొన్ని వస్తువులు అమ్ముతున్నాను. అప్పుడు గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడాడు. రా గో గేమ్ ఆడదాం అని అన్నాడు. నేను బ్లైండ్ అని తెలిసే ఆట ఆడడానికి పిలిచాడు. అంతేకాదు నాకు అనుకూలంగా బోర్డును కూడా తయారు చేయించాడు. ఆ తర్వాత ఇద్దరం గేమ్ ఆడేవాళ్ళం. నాకు ఆట నేర్పించి నన్ను మాస్టర్ ను చేసిందే ఆయన. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు అతడు వచ్చి ఆట ఆడేవాడు. కానీ ఆ తర్వాత రావడం ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు అతన్ని ఆపిన హీరో, అతడు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన జైలుకు వెళ్ళాడు అని అన్నాడు. నా పక్క సెల్లోనే ఉండి అతడు నాతో గేమ్ ఆడాడు. ఒకవేళ మీతో గేమ్ ఆడింది అతడే అయి ఉండవచ్చు అని హీరో అంటున్నాడు. మేము గోడపైనే గేమ్ ఆడాం. 1 నెల తర్వాత నన్ను అక్కడి నుంచి రిలీజ్ చేశారు. అప్పుడు ఎలాగైనా చేసి అతన్ని చూడాలని అనిపించింది. నేను కిందకు వంగి ఆ సెల్లోకి తొంగి చూశాను. కానీ ఆ గోడపై ఎక్కడ కూడా చాక్ పీస్ మార్కే లేదు. యాక్చువల్ గా హీరో తన సెల్లోని గోడలపై చాక్ పీస్ మార్క్ పెట్టి గేమ్ ఆడాడు. కానీ ఈ పక్క రూమ్ లో ఉన్న అతడు చాక్ పీస్ ఉపయోగించకుండానే గేమ్ ఆడాడు. అతడు కేవలం మైండ్ తో గేమ్ ఆడి మైండ్ లో అన్ని విషయాలను గుర్తు పెట్టుకుని ప్రతిసారి హీరోను ఓడించాడు. ఆహా, ఆయన ఎంత పెద్ద మనిషి. కానీ ఇప్పటి వరకు ఎవరనేది ఎవరికీ తెలియట్లేదు. కానీ ఈ మాస్టర్ కు మాత్రం ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆయన బూసాన్ లో ఉంటాడని తెలుసుకున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఇంకో వైపు విలన్ ఒక ఫుటేజ్ చూస్తున్నాడు. బార్ లో హీరో హీరోయిన్ ను కిస్ చేశాడు కదా, ఆ ఫుటేజ్ నే చూశాడు.
చూశాడు. ఇదంతా చూసిన విలన్, ఓహో నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాడికి నువ్వు దగ్గరయ్యావా, ఇదేంటో తేలుస్తా అని అనుకున్నాడు. మాస్టర్ ఇంతకు ముందు తాగుబోతు కదా, కానీ ఇప్పుడు సూటు బూటు వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయ్యాడు. తన కూతుర్ను చూడ్డానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. కానీ ఇతడు వెళ్ళడానికి ముందే అక్కడ విలన్ మనుషులు ఉన్నారు. ఇంతకు ముందు వెయిటర్ ను అతన్ని చూసామే, అతడు కిమ్ దగ్గర డబ్బులు తీసుకుని అతనితో పనిచేశాడే, ఇప్పుడు అతడు కూడా అక్కడే ఉన్నాడు. విలన్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని అతడే వీళ్లను చూపించాడు. అప్పుడు విలన్ మనుషులు వీళ్ళిద్దరిని లాక్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ విలన్ మాస్టర్ ను నాతో గేమ్ ఆడరా అంటున్నాడు. మాస్టర్ గాని ఈ గేమ్ లో ఓడిపోతే అతన్ని చంపేస్తాడు. ఈ రూల్ కు ఒప్పుకునే మాస్టర్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆడేది కళ్ళు కనిపించే వాళ్ళు ఆడే బోర్డు. మాస్టర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బోర్డు కాదది. అయినా కూడా మాస్టర్ ఒప్పుకున్నాడు. విలన్ ఎలా మూవ్ చేస్తున్నాడనేది పక్కనే ఉన్న కిమ్ మాస్టర్ కు చెప్తాడు. కాయని ఎలా జరపాలనేది మాస్టర్ అప్పుడు ఈ కిమ్ కు చెప్తాడు. ఇక ఇలా ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. మాస్టర్ తన నాలెడ్జ్ లో ఏదైతే ఉందో అదే ఆడుతున్నాడు. కానీ ఈ విలన్ మాత్రం చిన్న పాపను ఒక ఆమెను తీసుకొచ్చాడే, ఆమె గేమ్ ఆడుతున్నాడు. బయట వీళ్ళిద్దరు గేమ్ ఆడుతుంటే రూమ్ లోపల చిన్న పాప హీరోయిన్ ఒక గేమ్ ఆడుతున్నారు. బయట మాస్టర్ కాయిన్ ను ఎలా జరుపుతున్నాడో దాన్ని కెమెరా ద్వారా చూస్తున్న హీరోయిన్ ఆ కాయిన్లను అలాగే జరుపుతోంది. కానీ ఆపోజిట్ లో కూర్చున్న ఆ చిన్నమ్మాయి కాయిన్స్ ఎలాగైతే జరుపుతోందో అది అచ్చం అలాగే హీరోయిన్ విలన్ కు చెప్తోంది. అప్పుడు ఆ విలన్ ఆ చిన్నమ్మాయి కాయ జరిపినట్లే అతడు జరుపుతున్నాడు. అప్పుడు ఒక్కో దెబ్బ మాస్టర్ కు బలంగా తగులుతోంది. కానీ ఆ పాప చిన్నదే, కానీ ఆడే ఆట చాలా పెద్దది. మాస్టర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడుతున్నాడు. కాయిన్స్ అటు జరుపుతున్నాడు, ఇటు జరుపుతున్నాడు. అతడు గెలిచే అవకాశం కూడా వస్తోంది. కానీ టప్పున దాన్ని బ్రేక్ చేసి ఆ అమ్మాయి చాలా స్మార్ట్ గా ఆడుతోంది. అప్పుడు మాస్టర్ ఆడలేకపోతున్నాడు. ఒకానొక సమయంలో ఆ మాస్టర్ కనిపెట్టాడు. రేయ్ విలన్, నీకు ఇంత పక్కగా ఎవరు గేమ్ చెప్తున్నారు అని డైరెక్ట్ గానే అడిగాడు. చివరకు ఆ చిన్నమ్మాయి బ్రెయిన్ గెలిచింది. ఇక ఎలాగూ మాస్టర్ చావబోతున్నాడు. అప్పుడు అతడు ఏమనుకున్నాడంటే, ఎలాగూ చస్తున్నాను కదా, ఒక ప్రయత్నం చేసి చూద్దామని కత్తి తీసుకుని విలన్ పై అటాక్ చేయబోయాడు. అప్పుడు ఆ విలన్ ఇంకో కత్తి తీసి మాస్టర్ ను అటాక్ చేశాడు. విషయం తెలిసి కార్పెంటర్ హీరో అక్కడికి వచ్చారు. మాస్టర్ చనిపోయే స్థితిలో ఉండడం చూసి హీరో తట్టుకోలేకపోయాడు. అప్పుడు మాస్టర్ ను లేపి కార్పెంటర్ కి ఇచ్చిన హీరో, మొదట ఇతన్ని కాపాడుతాం, తర్వాత వస్తా అని అంటుంటే అప్పుడు విలన్, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, నాతో ఆడడానికే వచ్చావు కదా, ఆడరా ముందు, లేకపోతే నీ మనుషుల్ని చంపేస్తా అని అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, ఆల్రెడీ నా మనిషి కిమ్ ఇక్కడే ఉన్నాడు. నీలాగా తోడుగా ఉన్న వాళ్ళని చంపే బుద్ధి నాకు లేదు. ఎలాగైనా వచ్చి నీతో గేమ్ ఆడతా, మొదట ఆ పెద్ద ఆయనని కాపాడనివ్వు అన్నాడు. ఎలాగైనా చేసి మాస్టర్ ను కాపాడాలని ఆ కార్పెంటర్ వెనకే హీరో వెళ్తున్నాడు. ఇక ఆ మాస్టర్ ఎలాగో చనిపోతున్నా అని తెలుసుకున్నాడు. అందువల్ల హీరోతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడయ్యా, ఆ విలన్ తన ఆట ఆడలేదు. అతనికి ఆట చెప్పిన మనిషి చాలా తెలివి కల్లది. కల్లా కపటం లేని చిన్న పిల్ల ఆడినట్లు ఆ ఆట ఉంది అని చెప్పాడు. అతడు కరెక్ట్ గా గెస్ చేశాడు. గేమ్ లో ఆడేటప్పుడు ఎప్పుడు కూడా ప్రత్యర్థిని ఓడించాలనే చూస్తారు. కానీ ఇప్పుడు ఆడిన ఆటలో మాత్రం నేను మాత్రమే గెలవాలన్న ఉద్దేశంతోనే ఆట ఆడారు. అందువల్ల చిన్న పిల్లలు ఆడినట్లు ఆ ఆట ఉందని చెప్పి మాస్టర్ చనిపోయాడు. తనకు ఆప్తుడు చనిపోయాడన్న కోపంతో అప్పుడు హీరో విలన్ తో గేమ్ ఆడడానికి వచ్చాడు. ఇక ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్న క్రమంలోనే విలన్ తన మనుషులను పంపించి కార్పెంటర్ ను చంపమని చెప్పాడు. కార్పెంటర్ ను చంపడం కోసం ఆ మనుషులు వెళ్లారు. హీరోకు హీరోయిన్ కు రిలేషన్షిప్ ఉన్న విషయం విలన్ కు ఆల్రెడీ తెలుసు కదా. అందువల్ల హీరోయిన్ ఎక్కడ హీరోని గెలిపిస్తుందో అని చెప్పి హీరోయిన్ పక్కన ఒక మనిషిని నిలబెట్టాడు. ఆమె మెడ దగ్గర కత్తి పెట్టరా అని విలన్ చెప్పాడు. ఇంకోవైపు కార్పెంటర్ ను చంపడానికి విలన్ మనుషులు చాలా మంది వెళ్లారు. కానీ అతడు మామూలోడు కాదు. వచ్చిన వాళ్ళందరినీ ఎగరేసి కొడుతున్నాడు. ఇక లోపల గేమ్ ఆడుతున్న హీరోయిన్ ఎలాగైనా చేసి హీరోను కాపాడాలని అనుకుంటోంది. ఈ చిన్న పాపతో తనెప్పుడు సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది కదా, ఆ సైన్ లాంగ్వేజ్ లో కాయని ఇటు జరుపు అటు జరుపు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ చిన్న పాప కాయని ఎలాగైతే జరుపుతుందో అచ్చం అలాగే అటువైపు విలన్ జరుపుతాడు. హీరోయిన్ ప్లాన్ ఏంటంటే, హీరో గాని గెలిచాడనుకో, ఈ చిన్న పాపను హీరోయిన్ ను ఇద్దరిని విలన్ చంపేస్తాడు. కానీ విలన్ గెలిస్తే అతడు హీరోను చంపేస్తాడు. మరి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు గెలవకుండా మ్యాచ్ డ్రా కావాలి. అందుకోసమే తను పనిచేసింది. చివరకు మ్యాచ్ డ్రా అయింది. మ్యాచ్ డ్రా అయినా కూడా విలన్ చాలా కోపంలో ఉన్నాడు. అందువల్ల ఏం చేశాడంటే, రూమ్ లో ఉన్న హీరోయిన్ ను బయటకు పిలిచాడు. కత్తి తీసి ఆమె కడుపులో పొడిచాడు. అప్పుడు హీరోయిన్ మైకంలో కింద పడింది. హీరోకు చాలా కోపం వచ్చింది. నా కళ్ళ ముందే
నా గర్ల్ ఫ్రెండ్ ను పొడుస్తావా, నిన్ను ఊరికే వదిలిపెట్టనురా అని అందరినీ కొడుతున్నాడు. ఈ ఫైట్ సూపర్ గా ఉంటుంది. విలన్ యొక్క మనుషులందరినీ చంపిన హీరో చివరగా విలన్ దగ్గరకు వెళ్ళాడు. హీరోను చంపడానికి విలన్ ఎంతో ట్రై చేస్తున్నాడు. చివరకు విలన్ యొక్క కత్తిని తీసుకున్న హీరో అతని కత్తితో అతన్ని చంపేశాడు. సీన్ కట్ చేస్తే హీరో మాస్టర్ యొక్క కూతురును కలిశాడు. మేనేజర్ ను మోసం చేసి వీళ్ళు చాలా డబ్బు గెలుపొందారు కదా, ఆ డబ్బంతా గెలవడానికి మాస్టరే కారణం కదా. ఆ డబ్బులో కొంత భాగం ఈమెకిచ్చి హీరో వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్టార్టింగ్ లో హీరో వాళ్ళ అన్న చనిపోయాడే, అతని కొడుకు దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి తల్లి కూడా లేదు, ఆమె కూడా చనిపోయింది. అందువల్ల అతన్ని చూస్తూ నీకు ఏం కావాలన్నా కూడా నన్ను అడగరా, నేను చూసుకుంటా అని చెప్పాడు. కార్పెంటర్ ను కలిశాడు. కార్పెంటర్ కు ఈ మాస్టర్ మంచి స్నేహితుడు. తన స్నేహితుడు చనిపోయాడన్న దుఃఖంలో తన స్నేహితుడిలాగే ఉన్న ఒక శిల్పాన్ని తయారు చేశాడు. కార్పెంటర్ ను హీరో ఓదార్చాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత మార్కెట్ కు వెళ్ళాడు. ఎప్పుడు ఒక చోట కూర్చుని మాస్టర్ గేమ్ ఆడతాడు కదా, అక్కడికి వెళ్ళాడు. ఒక గ్లాసులో మందు పోసి అందులో కాయిన్స్ వేసి మాస్టర్ కు అంజలి ఘటించాడు. కాసేపు అక్కడే కూర్చుని బాధపడ్డాడు. ఇక ఆ తర్వాత రోడ్డు పక్కన నిలబడ్డాడు. అప్పుడు అతని వైపు ఒక కారు వచ్చింది. కారును తీసుకొచ్చింది ఎవరంటే కిమ్ము. ఆ విలన్ ఇతన్ని కొట్టాడు, అంతేగాని చంపలేదు. ఇతడు కోలుకుని హీరో దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆ కారు బ్యాక్ సీట్ లో హీరోయిన్, చిన్నమ్మాయి ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరు హీరోను చూసి నవ్వారు. హీరో కూడా ఆ కారులో కూర్చున్నాడు. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని కిమ్ అడిగాడు. ఇంకెక్కడికి, భూసానికే. మాస్టర్లకే మాస్టర్ భూసాన్ లో ఉన్నాడు కదా, అతన్నే వెతుక్కుంటూ వెళ్తున్నామని చెప్పాడు. హీరో సెల్లు పక్కనే ఒకతడు గేమ్ ఆడాడే, అతన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత హీరో ఆ మాస్టర్లకే మాస్టర్ ను కలిశాడా, ఆ తర్వాత ఏం జరిగిందనేది రెండో పార్ట్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతోంది. సినిమా స్టార్టింగ్ లో గో గేమ్ ట్రైనింగ్ సెంటర్ ను చూపించారు. అక్కడ ధనవంతుల పిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు. ఒక పిల్లాడు అక్కడ క్లీనింగ్ పని చేస్తున్నాడు. అతనికి ఈ గేమ్ ఆడాలని చాలా ఆశగా ఉంటుంది. ఎవరైనా నేర్పిస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఈ పిల్లాడికి పేరెంట్స్ లేరు, కేవలం అక్క మాత్రమే ఉంది. ఆ పాప కూడా ఇదే ట్రైనింగ్ సెంటర్ లో పనిచేస్తోంది. ఈ ట్రైనర్ పాప దగ్గరకు వెళ్లి, మీ తమ్ముడు గో గేమ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు కదా, నేను వాడికి ఫ్రీగానే నేర్పిస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు ఒక్కటి చేయాలి. అదేంటో చెప్పాలంటే నా దగ్గరకు రా అని పిలిచాడు. దగ్గరకు రాగానే గది తలుపులు మూసాడు. అదే టైంలో ఆ తమ్ముడు గది దగ్గరకు వచ్చినప్పుడు ఏదో సౌండ్ వినిపించింది. తలుపులు లాక్ చేసి ఉండడం వల్ల వెనక వైపు కిటికీ దగ్గర ఉన్న రంధ్రం గుండా లోపల ఏం జరుగుతుందో చూశాడు. అక్కడ జరిగేది చూసి ఆ పిల్లాడు షాక్ అయ్యాడు. కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. కాసేపు అయ్యాక ట్రైనర్ దగ్గరకు వెళ్లిన పిల్లాడు, నాకు మీతో గో గేమ్ ఆడాలని ఉంది అని చెప్పాడు. కానీ ఆ ట్రైనర్ కు చిర్రెత్తుకొచ్చింది. నాతో ఆడేంత దమ్ముందిరా నీకు, సరే నీ మాట ఎందుకు కాదనాలి, రా అని ఆ పిల్లాడితో ట్రైనర్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఆట ఆడుతున్నారు. ఆ పిల్లాడు ఎందుకో చాలా బాధగా ఉన్నాడు. అందువల్ల అతడు కాయ జరపడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. కానీ ఆ ట్రైనర్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఆడుతున్నాడు. అప్పుడు ఆ ట్రైనర్ పిల్లాన్ని చూస్తూ, ఏం ఆట ఆడుతున్నావురా, ఇంత లేట్ గా ఆడుతున్నావు, ఫాస్ట్ గా ఆడరా, ఇలా పిరికోడిలాగా నా ముందు ఆట ఆడకు అంటున్నాడు. రే, నీతో నీకు ఆడలేనురా, నీకు ఏనాడైతే నాతో ఆడేంత ధైర్యం వస్తుందో అప్పుడే ఆటకురా, నీ గురించి తెలియక నేను ఆట ఆడుతున్నాను చూడు, నాదే బుద్ధి తక్కువ అని ఆ ట్రైనర్ అంటున్నాడు. అప్పుడు ఆ పిల్లాడు బాధగా ఆట ఆడుతున్న క్రమంలో టేబుల్ కింద ఏదో దొరికింది, దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ పిల్లాడు వెళ్లిపోయిన తర్వాత ఆ మాస్టర్ ఒంటరిగా గదిలో ఉన్నాడు. సగంలోనే ఆడకుండా ఆ పిల్లాన్ని పంపించాడు కదా, ఆ గేమ్ ను ఈ టీచర్ చూస్తున్నాడు. ఒకవేళ ఈ గేమ్ ను గాని ఆడి ఉంటే ఈ కాయిన్స్ ఇలా జరిగి ఉండేవి, అలా జరిగి ఉండేవి అని అతడు మైండ్ లో లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ ట్రైనర్ కు బాగానే తెలివి ఉంది. అతడు ఆడక ముందే కాయిన్స్ ను తన ఇమాజినేషన్ లో ఊహించుకుంటున్నాడు. ఇక ఇంటికి వెళ్లిన పిల్లాడు చాలా శోకంగా పడుకుని ఉన్నాడు. రారా తిందామని అక్క పిలిస్తే అప్పుడు కూడా మాట్లాడట్లేదు. రాత్రి వాళ్ళ అక్క పడుకున్న క్రమంలో అక్కకు చెప్పకుండా చెయ్యకుండా ఆమె పరుసు మాత్రం తీసుకుని రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చేశాడు. కానీ తినడానికి తిండి దొరకట్లేదు. తినడానికి డబ్బు సంపాదించాలి కదా, ఏం చేద్దామా అని ఆలోచించాడు. ఇతనికి తెలిసినది ఒకే ఒకటి, అది గో గేమ్ ఆడడం. అందువల్ల గ్యాంబ్లింగ్ సెంటర్ కు వెళ్ళాడు. అతని దగ్గర ఉన్న కాయిన్ ను బెట్టుగా పెట్టి ఆడదామా అంటున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఏంట్రా నీ వయసు ఏంటి, నువ్వు ఆడే ఆట ఏంటి, ఈ వయసులోనే నువ్వు నాతో పోటీ పడాలని అనుకుంటున్నావా, సరేలే వచ్చావు కదా, ఇక ఆడకుండా పంపిస్తే బాగుండదని ఆ వ్యక్తి ఈ పిల్లాడితో గేమ్ ఆడుతున్నాడు.
వీడెక్కడ నన్ను గెలుస్తాడులే అని ఆ వ్యక్తి చాలా ఈజీగా తీసుకున్నాడు. కానీ చూడ్డానికి అతడు బుడ్డోడే, కానీ బ్రెయిన్ ను ఉపయోగించడంలో మాత్రం చాలా గట్టోడు. ఆ పిల్లాడి ఎత్తులను ఆ పెద్ద వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆటలో అతని ప్రతిభను చూసి ఇంప్రెస్ అయ్యాడు. అప్పుడు ఆ సెంటర్ లో ఉన్న వారందరినీ పిలిచి, ఇదిగో చూడండి, ఈ పిల్లాడు సూపర్ గా ఆడుతున్నాడు, కావాలంటే ఇతనితో ఒక ఆట ఆడి గెలిచి చూడండి అని అన్నాడు. అప్పుడు చాలా మంది, ఈ పిల్లాడు అంతగా ఆడుతున్నాడా, అతన్ని గెలిచే తీరుతామని ఒక్కొక్కరుగా వచ్చి ఆడుతున్నారు. ఆడిన వారంతా ఓడిపోతున్నారు. వాళ్ళంతా ఓడిపోయిన డబ్బులు ఈ పిల్లాడి జేబులు నిండుతున్నాయి. ఈ పిల్లాడు చాలా ఆసక్తిగా గేమ్ ఆడుతుంటే ఆ సెంటర్ లో ఒక మూలన కూర్చుని ఉన్నవాడు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. ఇక అక్కడ గెలిచిన డబ్బుతో ఆ పిల్లాడు బయటకు వచ్చి ఒక హోటల్లో తింటున్నాడు. అప్పుడు సైలెంట్ గా వాచ్ చేసిన వాడు ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇదిగో చూడు బాబు, నువ్వు సూపర్ గా ఆడుతున్నావు, నీకు గాని ఇంకొంచెం శిక్షణ ఇస్తే రాటు తేలుతావు. నిన్ను చూస్తేనే అర్థమవుతోంది నువ్వు ఒంటరిగా ఉన్నావని, నువ్వు ఉండడానికి చోటు కూడా లేదని అర్థమవుతోంది. మాట్లాడకుండా నువ్వు నాతో వచ్చేయి, అన్నీ చూసుకుంటాను, నీకు గేమ్ లో టెక్నిక్లు కూడా నేర్పిస్తా అన్నాడు. ఈ పిల్లాడు గురువుతో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ గురువు ఈ పిల్లాడిని తీసుకుని ఒక షాపుకు వెళ్ళాడు. ఆ అంకుల్, ఈ గురువు ఇద్దరు ఫ్రెండ్స్. అప్పుడు గురువు ఈ పిల్లాన్ని చూపిస్తూ, వీడికే నేను కొత్తగా టెక్నిక్స్ నేర్పించబోతున్నా అని చెప్పాడు. ఇక ఈ గురువు పిల్లాన్ని తన చోటుకు తీసుకెళ్లి గో గేమ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ గురువు గో గేమ్ డ్రాయింగ్ గీశాడు. ఆ గీసిన దాన్ని 5 సెకండ్లు మాత్రమే ఆ పిల్లాడికి చూపించాడు. ఆ తర్వాత డ్రాయింగ్ ను మూసేశాడు. ఇప్పుడు నువ్వు చూసావు కదా, నువ్వేదైతే చూసావో అచ్చం అలాగే నీ ముందున్న పేపర్ పై గీయమని చెప్పాడు. అలా అతడు చెప్పడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉంది. నీ ముందు బోర్డో కాయిన్సో ఉండాల్సిన అవసరమే లేదు. ఆ రెండూ లేకుండా కేవలం నీ మైండ్ ను ఉపయోగించి మెమరీ పవర్ ద్వారా గేమ్ ఆడాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆడేటప్పుడు ఈ పిల్లాడు స్లోగా మూవ్ చేస్తున్నాడు. స్పీడ్ గా ఎలా ఆడాలో కూడా నేర్పించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడిని ఒక రూమ్ లో ఉంచాడు. అతనికి ఒక బెల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. ఎప్పుడైతే గేమ్ ఆడలేను, ఆపేయాలని అనుకుంటావో అప్పుడు ఈ బెల్ ను కొట్టు, అప్పుడే నేను తలుపులు తెరుస్తా అని లోపలకు పంపించాడు. ఆ రూమ్ లో పిల్లాడు మాత్రమే ఉన్నాడు. రూమ్ బయట ఉన్న గురువు గో గేమ్ బోర్డును ముందు పెట్టుకుని పిల్లాడితో గేమ్ ఆడుతున్నాడు. మొదట అతడు ఒక చోట కాయిన్ పెట్టి ఎక్కడ పెట్టాడో చెప్పాడు. మరి నువ్వెక్కడ పెడుతున్నావని అడిగాడు. ఆ పిల్లాడు బోర్డును చూడట్లేదు, కాయిన్స్ ను చూడట్లేదు. గురువు చెప్పే వివరాలను బట్టి ఆట ఆడుతున్నాడు. మెమరీ పవర్ ను ఉపయోగించి తన కాయిన్ ను ఎక్కడ పెట్టాలో చెబుతున్నాడు. కాసేపట్లో ఆ పిల్లాడు కన్ఫ్యూజ్ అయ్యి లేట్ చేశాడు. గురువుకు కోపం వచ్చి, ఏం చేస్తున్నావురా, త్వరగా ఆడు అని తిట్టాడు. సినిమా స్టార్టింగ్ లో ట్రైనర్ ఈ పిల్లాడిని త్వరగా ఆడరా, పిరికివాడిలా ఆడకురా అని తిట్టాడు కదా, అదే అతనికి గుర్తుకొచ్చింది. ఇకపై గేమ్ ఆడలేకపోయాడు. అతనికి చాలా బాధేసింది. ఇక నేను గేమ్ ఆడలేనని బెల్ కొట్టాడు. కానీ ఆ గురువు పిల్లాన్ని బయటకు పిలవలేదు. అదే రూమ్ లో అతన్ని ఉంచేసి తన పాటున తాను వెళ్లిపోయాడు. చాలా ఏడుస్తున్న ఆ పిల్లాడు ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలన్నీ గుర్తు చేసుకున్నాడు. బాగా ఏడ్చాడు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు రూమ్ దగ్గరకు వచ్చిన గురువు, ఏంట్రా గేమ్ స్టార్ట్ చేద్దామా అన్నాడు. నా కాయిన్ ఇక్కడ పెట్టా అని మొదటి కాయిన్ ను ఎక్కడ పెట్టాడో ఆ చోటు చెప్పాడు. అప్పుడు ఆ పిల్లాడు, నా కాయిన్ ని ఈ చోట పెట్టండి అని చెప్పాడు. ఈ పిల్లాడు చాలా ఫాస్ట్ గా ఆడుతున్నాడు. ఫాస్ట్ గా ఆడడమే కాదు, గేమ్ లో ఆ పిల్లాడు గెలిచాడు కూడా. గెలిచిన తర్వాత గురువు తలుపులు తెరిచాడు. అప్పుడు ఆ పిల్లాడు ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చాడు. చూస్తే అతని చేతికి రక్తం కారుతోంది. ఏంట్రా అని లోపల చూస్తే గోడకు అతని రక్తంతో గో గేమ్ బోర్డును గీశాడు. అతని ముందు ఇప్పుడు గో గేమ్ యొక్క బోర్డు మాత్రమే ఉంది, కానీ కాయిన్స్ లేవు కదా. తన మైండ్ తో కాయిన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పుకుంటూ ఆట ఆడాడు. అలా ఆడే గురువును గెలిచాడు. గురువు 100కు 100% మార్కులు వేయకుండా 80% మార్కులు వేశాడు. ఇక ఇది చాలనుకుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ గురువు ఈ పిల్లాడికి అన్ని నేర్పించి ఒక లెజెండ్ గా తయారు చేస్తాడని అనుకుంటే అతడు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. ఈ పిల్లాడికి అన్ని టెక్నిక్లు నేర్పించి గ్యాంబ్లింగ్ ఆడడానికి తీసుకెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ గురువుకు ఒక చేయి లేదు, కృత్రిమంగా తయారు చేసిన చేయిని పెట్టుకున్నాడు. ఆ పెట్టుడు చేతికి కెమెరాను పెట్టుకున్నాడు. దాని ద్వారా ఇంకో చోట ఉన్న ఆ పిల్లాడికి బోర్డు కనిపిస్తోంది. అప్పుడు అదంతా చూస్తున్న పిల్లాడు కాయిన్ అటు జరపండి ఇటు జరపండి అని చెప్తున్నాడు. యాక్చువల్ గా ఈ పిల్లాడికి ట్రైనింగ్ ఇచ్చిందే ఈ గురువు, కానీ ఇప్పుడు ఈ పిల్లాడు గురువును మించిన శిష్యుడు అయ్యాడు. అందువల్ల ఆటను గురువుకు చెప్పే స్థాయికి వచ్చాడు. ఈ గురువు ఈ పిల్లాడికి ట్రైనింగ్ ఇచ్చాడు, కానీ ఆ పిల్లాడిలో ఉన్న
టెక్నిక్స్, ప్రతిభ అనేది ఈ గురువు కంటే ఎక్కువగా ఉంది. ఈ పిల్లాడి యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి గురువు తన అపోనెంట్ ను గెలిచాడు. ఇక అతని దగ్గర డబ్బంతా గెలిచి ఆ డబ్బును పట్టుకుని గురువు బయటకొచ్చాడు. ఈ గురువు తనతో ఇలా ఆడించి గెలవడం ఈ పిల్లాడికి ఇష్టం లేదు. ఇకపై నన్ను ఇలా వాడకండి, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అని పిల్లాడు చెప్పాడు. ఈ లోకమే ఇంతేరా, నువ్వు మంచివాడిగా ఉంటే అసలు కుదరదు. ఏదో ఒక రోజు నీకు డబ్బు అవసరపడుతుంది. నువ్వు పెద్ద అయ్యాక ఇలాగే చేయాలి. అనవసరంగా నీ మైండ్ లో ఏదేదో పెట్టుకుని పాడు చేసుకోకు అంటున్నాడు. ఆ గురువు ఈ పిల్లాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే టైంలో ఇంతకు ముందు ఒక అతన్ని గెలిచి డబ్బు తీసుకుని గురువు బయటకు వచ్చాడు కదా, ఆ అపోనెంట్ డబ్బంతా కోల్పోయానే అని చెప్పి పెట్రోల్ పోసుకుని కాల్చుకుని చనిపోయాడు. ఆ చనిపోయిన వాడికి ఒక కొడుకున్నాడు. అప్పుడు ఆ పిల్లాడికి తెలిసిపోయింది మా నాన్న చావుకు కారణం ఆ గురువు శిష్యులే అని. అక్కడి నుంచి వెళ్లిపోతున్న గురు శిష్యులను ఆ పిల్లాడు చాలా కోపంగా చూస్తున్నాడు. ఆ పిల్లాడు చూస్తుంటే ఈ సినిమా యొక్క హీరో అయిన ఈ పిల్లాడు కూడా చూశాడు. ఇక్కడి నుంచి వెళ్లిన గురువు ఆ తర్వాత ఒక లోకల్ రౌడీని కలిసి నాతో గేమ్ ఆడని పిలిచాడు. ఆ రౌడీ కూడా ఈ గురువుతో గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ హోరాహోరీగా జరిగింది. చివరకు గురువు గెలిచాడు. ఎందుకంటే ఈ గురువుకు ఆట చెప్పేది ఈ పిల్లాడే. ఈ ఆటలో ఈ గురువు గెలిచాడు కదా, కానీ ఆ రౌడీకి ఎందుకో సందేహం కలిగింది. ఎందుకంటే ఇంతకు ముందు ఈ గురువుతో ఈ రౌడీ ఆడాడు, కానీ అప్పుడు ఇతని ప్రతిభ ఇలా లేదు. ఇప్పుడు గేమ్ యొక్క స్టైలే మారిపోయింది. అందువల్ల గురువుపై అతనికి సందేహం కలిగింది. అతడు ఓడిపోయిన డబ్బును గురువుకి ఇచ్చాడు, కానీ అనుమానంతో అతన్ని ఫాలో అయ్యాడు. ఇదంతా ఏమీ తెలియని గురువు ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చి చిన్న పిల్లాడైన హీరోతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడరా, ప్రతిసారి మనం ఇలా మోసం చేసి అందరి దగ్గర డబ్బును గెలవాలి. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను నీ ద్వారా సంపాదిస్తున్నాను. రేపు నువ్వు పెద్ద అవుతావు కదా, పెద్ద అయిన తర్వాత ఇక నేను అందరినీ గెలిచాను అని అనుకుంటావో అప్పుడు ఈ ఊరుకు వెళ్ళు, ఈ పేరున్న వ్యక్తిని కలువు అని చెప్పి ఆ గురువు ఒక అతని పేరు చెప్పాడు. వాడు ఆ గేమ్ ను సూపర్ గా ఆడతాడు. అతన్ని గెలిచావనుకో నీకు మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత చాలా మంది దగ్గర చాలా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పాడు. వీళ్ళనే ఫాలో అవుతున్న రౌడీ యొక్క మనిషి ఈ గురువు రౌడీని మోసం చేశాడని తెలుసుకుని గురువును అటాక్ చేస్తున్నాడు. కత్తితో పొడవబోతుంటే ఆ గురువు అడ్డుకుంటున్నాడు. అప్పుడు హీరోను చూస్తూ రేయ్ నువ్వు ఇక్కడ ఉండొద్దురా, పారిపో అని చెప్పాడు. హీరో పారిపోతుంటే అతని వెనుక రౌడీ పడుతున్నాడు. ఆ రౌడీ నుంచి తప్పించుకోవడం కోసం హీరో చెత్త కుప్ప దగ్గర చిన్న సందు లాంటిది ఉంటుంది. ఆ సందులోకి దూరాడు. ఆ సందు చిన్నదిగా ఉండడం వల్ల రౌడీ అందులోకి వెళ్ళలేకపోయాడు. ఈ పిల్లాన్ని అలాగే వదిలిపెట్టకూడదని ఆ రౌడీ బీరు బాటిల్ తీసుకుని ఆ సందులోకి విసురుతున్నాడు. ఆ బాటిళ్లను ఇష్టం వచ్చినట్లు విసిరేస్తున్నాడు. వాటి నుంచి ఈ పిల్లాడు తప్పించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నాడు. అప్పుడు ఆ రౌడీ ఏమంటున్నాడంటే రేయ్ ఉండరా, నువ్వు మొక్కగా ఉన్నప్పుడే నిన్ను ఏరి పారేయాలి, లేదంటే నువ్వు చెట్టు వైపోతావు. అప్పుడు నిన్ను నరకడానికి నాకు గొడ్డలి కావాల్సి వస్తుంది. అందువల్ల ఆగరా ఆగరా అంటూ బీరు బాటిల్ తీసుకుని కొడుతూనే ఉన్నాడు. ఒకానొక దశలో ఆ రౌడీ నుంచి పిల్లాడు తప్పించుకున్నాడు. ఇంకోవైపు రౌడీ యొక్క అనుచరుడు ఆ గురువును చంపేశాడు. ఇప్పుడు హీరోకు తోడెవరు లేకుండా పోయారు. చిన్న వయసులో అక్క పోయింది. ఇప్పుడు తోడుగా ఉన్న గురువు కూడా పోయాడు. ఇక ఎలాగైనా చేసి ఒంటరిగానే సర్వైవ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. చిన్న వయసులోంచి గో గేమ్ ను పిచ్చి పట్టినట్లు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడే ఈ సినిమా హీరో. గో గేమ్ లో ఆమూలాగ్రం తెలుసుకున్నాడు. కాయిన్స్ ను ఎలా జరపాలి, ఎలా జరిపితే ఎలా జరుగుతుంది, ఎవరిని ఎలా ఎదుర్కోవాలి అనేది క్షుణ్ణంగా పరిశీలించాడు. చిన్న వయసులో గురువు ఒక విషయం చెప్పాడే, నువ్వు ఎప్పుడైతే అందరినీ గెలవగలని అనుకుంటావో ఈ ఊరికి వెళ్ళు, ఇతన్ని కలువు, అతనితో గేమ్ ఆడమని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని మీట్ అవ్వడానికి హీరో వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే సంగ్ అనే వ్యక్తిని చూపించారు. ఇతడు ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ ను నడుపుతున్నాడు. ఈ సంగ్ ను మీట్ అయిన హీరో ఇతని గురువు మిషన్ చేతిని ఉపయోగించేవాడు కదా, ఆ చేయిని ఈ సంగుకు చూపించి ఆయనే నన్ను పంపించాడు అని చెప్పాడు. ఆల్రెడీ ఆ గురువు ఈ సాంగ్ కు విషయం చెప్పినట్లే ఉన్నాడు. నేను ట్రైనింగ్ ఇచ్చి ఒకరిని పంపిస్తాను, వాణ్ణి ఉపయోగించి చాలా మందితో ఆడించి నువ్వు డబ్బు సంపాదించుకో అని చెప్పినట్లున్నాడు. ఎందుకంటే గురువు పంపించాడని చెప్పగానే ఈ సంగు తన చేతిలోకి ఒక లిస్టు తీసుకున్నాడు. గో గేమ్ ఎక్కువగా ఎవరు ఆడుతారు, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉందో ఆ లిస్టు లో వారి పేర్లున్నాయి. అలాంటి ఒక్కొక్కరి దగ్గరికి హీరోని తీసుకెళ్లి వారితో ఈ సాంగ్ గేమ్ ఆడిపిస్తున్నాడు. హీరో వెళ్లిన చోటల్లా చాలా డబ్బు గెలుస్తున్నాడు. ఆడిన చోటల్లా హీరో గెలవడం వల్ల చాలా డబ్బు వచ్చింది.
అప్పుడు ఈ సాంగ్ ఆ డబ్బులో తన భాగం తీసుకుని మిగతా భాగం హీరోకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పుడు హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇదిగో చూడయ్యా, ఈ రోజు చాలా మందితో నన్ను ఆడిపించావు కదా, వాళ్ళలో ప్రతిభాశాలి ఎవరూ లేరు, వాళ్ళంతా కూడా నా కింద చాలా బచ్చాగాళ్ళు. ఈ ఊర్లో ఎవరైతే గో గేమ్ లో లెజెండ్సో వాళ్ళతో నేను ఆడాలి అని ఇద్దరు పేర్లను హీరో చెప్పాడు. ఆ పేర్లు వినగానే ఈ సాంగ్ బెదిరిపోయాడు. ఎందుకంటే హీరో యొక్క లక్ష్యం డబ్బు కాదు, నేను కూడా గో గేమ్ లో పెద్ద లెజెండ్ ను అని నిరూపించుకోవాలి, అందువల్ల నేను వారితో ఆడాలి అని హీరో అంటుంటే ఆ సాంగ్ మాత్రం వద్దు వద్దు, వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆడకు అంటున్నాడు. కానీ హీరో అతని మాటలు వినలేదు. నువ్వు గాని వాళ్ళతో ఆడించలేదనుకో, ఈ గెలిచిన డబ్బంతా నీకు ఇవ్వనన్నాడు. మరుసటి రోజే ఆ సాంగ్ పాడుబడిన ఒక బిల్డింగ్ లోకి హీరోను తీసుకెళ్తున్నాడు. ఆ ఇంటిని చూస్తేనే చాలా భయంగా ఉంది. ఆ ఇంట్లోని డిఫరెంట్ వస్తువులను చూసి సాంగ్ కు చాలా భయం వేస్తోంది. కానీ హీరో కొంచెం కూడా భయపడకుండా లోపలికి వెళ్తూనే ఉన్నాడు. లోపలకు వెళ్తే ఒకడున్నాడు. అతనితో హీరో గో గేమ్ ఆడాలని ఉంది అన్నాడు. నాతో ఆడు, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని హీరో పిలిచాడు. హీరో ఆటకు పిలిచిన వ్యక్తి భయంకరంగా ఉన్నాడు, అందువల్ల అతన్ని భయంకరుడని పిలుచుకుందాం. ఇతనికి జోష్యం తెలుసు. ఒక వ్యక్తిని చూడగానే అతని పాస్ట్ లో ఏం జరిగిందనేది చెప్పగలడు. అప్పుడు హీరో నాతో గేమ్ ఆడు అని అనగానే, తమ్ముడు కాస్త అటువైపు తిరుగు అని అన్నాడు. హీరో ఆ సంగు అటువైపు తిరిగి చూస్తారు. అక్కడ చూస్తే మనిషి యొక్క నరికిన చేతులు కుళ్ళిపోయి ఉన్నాయి. ఒకవేళ నాతో గాని ఓడిపోయావు అనుకో, నీకు కూడా ఇదే పరిస్థితి అంటున్నాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఆ భయంకరుడు భయపెట్టేలా మాట్లాడుతున్నాడు. కానీ హీరో మాత్రం కాస్త కూడా తగ్గలేదే, నీతో ఆడే తీరుతా అన్నాడు. అప్పుడు ఆ భయంకరుడు సరే ఉండు వస్తా అన్నాడు. ఆ తర్వాత వేడిగా ఉన్న పంది రక్తాన్ని తీసి ఆ కత్తిపై పోశాడు. ఆ తర్వాత కాయిన్ బాక్సులు తీసుకొచ్చి టేబుల్ పై పెట్టాడు. అప్పుడు హీరో బాక్సు తీసి చూశాడు. చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే రెండు బాక్సుల్లో కూడా ఒకే కలర్ కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ వేర్వేరు కలర్ లో ఉంటేనే ఇవి నీ కాయిన్స్ అవి నా కాయిన్స్ అని ఆట ఆడొచ్చు. కానీ కాయిన్స్ ఒకేలాగా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏంట్రా వీడు ఇలా చేశాడు అని పక్కనే ఉన్న సంగ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ హీరో కళ్ళల్లో కాస్త కూడా భయం లేదు. రారా ఏదైనా చూసుకుందాం అన్నట్లు హీరో ఆ భయంకరుణ్ణి ఆటకు పిలిచాడు. అప్పుడు ఆడడానికి ముందు ఆ భయంకరుడు పెద్ద కత్తి తీసుకొచ్చి టేబుల్ పై పెట్టాడు. ఎవరైతే ఇందులో ఓడిపోతారో వారికి వారే చేతిని ఈ కత్తితో కట్ చేసుకోవాలన్న బెట్ పెట్టారు. అప్పుడు హీరో ఆట ఆడడానికి ముందు చిన్న వయసులో వాళ్ళ అక్క యొక్క పర్సును తీసుకొచ్చాడే, దాన్ని తీసి టేబుల్ పై పెట్టాడు. ఇక ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఇంట్రెస్ట్ గా ఆడుతున్న క్రమంలో ఆ భయంకరుడు హీరోను డిస్టర్బ్ చేసేలా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హీరో దృష్టి మొత్తం గేమ్ బోర్డు పైనే ఉంది. దాన్ని డైవర్ట్ చేసేలా ఇతడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రెండు కాయిన్స్ కూడా ఒకే కలర్ లో ఉన్నాయి కదా, అందువల్ల తీక్షణంగా చూస్తేనే మన కాయిన్స్ ఏదనేది గుర్తు పెట్టుకుని ఆడొచ్చు. దృష్టి కాస్త మిస్ అయినా కూడా మన కాయిన్స్ ఏంటనేది మర్చిపోతాం. అప్పుడు గేమే కొలాప్స్ అవుతుంది. అందువల్ల హీరోను డైవర్ట్ చేయడానికి ఆ భయంకరుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరోకు గో గేమ్ నేర్పించాడే గురువు, అతడు ఈ భయంకరుని దగ్గరకు వచ్చి గేమ్ ఆడాడు. అప్పుడు ఈ భయంకరుడు ఈ గురువును డైవర్ట్ చేసేలా మాట్లాడాడు. రేయ్ నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, నీ భార్య నీతోనే ఉందా? ఉండి ఉండదే. నీ జాతకం ప్రకారం ఆమె ఇంకెవరితోనైనా లేచిపోయి ఉండాలే. ఒకవేళ నీతో ఉన్నా కూడా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ లో ఉండి ఉంటుంది అని కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ గురువుకు కోపం వచ్చి ఇంతసేపు తీక్షణంగా కాయిన్స్ నే చూస్తున్న అతడు గుర్రుగా ఆ భయంకరుణ్ణి చూశాడు. ఆ తర్వాత మళ్ళీ బోర్డు వైపు చూసినప్పుడు ఎవరి కాయిన్స్ ఎక్కడున్నాయో ఆ గురువు మరిచిపోయాడు. అందువల్ల గురువు ఈ గేమ్ లో ఓడిపోయాడు. ఇక ఆ భయంకరుడు నీ చేతిని నువ్వే కట్ చేసుకోరా అని చెప్పాడు. అందువల్లే ఈ గురువుకు ఒక చేయి లేదు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ప్రెజెంట్ కు వచ్చారు. ఆల్రెడీ చిన్న వయసులోనే ఆ గురువు హీరోకు బాగా వివరంగా చెప్పాడు. రేయ్ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మైండ్ ను డైవర్ట్ చేయడానికి అతడు ఎంతో ప్రయత్నిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో బోర్డు నుంచే మాత్రం నీ దృష్టి పోకూడదు, బోర్డును చూసే ఆట ఆడరా అని చెప్పాడు. అందువల్ల హీరో బోర్డును మాత్రమే చూస్తూ గేమ్ ఆడుతున్నాడు. హీరో తీక్షణంగా ఆడుతుంటే ఆ భయంకరుడు కూడా వదిలేలా లేడు. మళ్ళీ హీరో యొక్క పాస్ట్ గురించి అతని అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ అక్కను ఆ విలన్ అయిన మాస్టర్ రూమ్ లోకి తీసుకెళ్లి ఏదో చేస్తుంటే ఇతడు చూశాడు కదా, అక్కడ ఏం జరిగి ఉంటుందో ఇప్పటికే మీరు గెస్ చేసే ఉంటారు. ఆ రూమ్ లోపల ఆ విలన్ హీరో వాళ్ళ అక్క
అక్కను రేప్ చేశాడు. ఇదంతా చూసి హీరోకు గుండె పగిలిపోయింది. ఆ తర్వాత విలన్ దగ్గరకు వచ్చి నేను నీతో గేమ్ ఆడాలి అని అన్నాడు. అతనితో గేమ్ ఆడేటప్పుడు ఆ బోర్డు కింద వాళ్ళ అక్క యొక్క షర్టు గుండి కింద పడి ఉండడం చూశాడు. ఆ విలన్ రేప్ చేసేటప్పుడు ఆ బటన్ తెగిపోయి కింద పడింది. అది చూసినందువల్లే ఆ పిల్లాడప్పుడు గేమ్ ఆడలేకపోయాడు. కింద పడిన బటన్ తీసుకుని తర్వాత ఇంటికి వెళ్ళాడు. అతని అక్క తినడానికి రారా అని పిలిచింది. కానీ ఇతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధ్యరాత్రి కళ్ళు తెరిచి చూశాడు. ఏంట్రా అక్క ఎక్కడ ఉందిరా అని వెతికాడు. యాక్చువల్ గా వాళ్ళ అక్క బాధను తట్టుకోలేక తప్పు చేశానే అనే ఫీలింగ్ తో ఊరేసుకుని చనిపోయింది. అక్కను పట్టుకుని ఏడ్చిన ఆ చిన్న పిల్లాడు ఇకపై ఈ ఊర్లో నాకెవరూ లేరు, ఇక ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అక్క నుంచి వేరే చోటుకు వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు హీరో వాళ్ళ అక్క చిన్న వయసులోనే చనిపోయిందన్న విషయం మనకు తెలియదు కదా, ఇప్పుడు చూపించారు. ఇదంతా ఇప్పుడు ఈ భయంకరుడు తన జోస్యం వల్ల తెలుసుకుని హీరోకు గుర్తు చేశాడు. ఈ విషయం గుర్తుకు రాగానే హీరో డిస్టర్బ్ అయిపోయాడు. బోర్డు మీద నుంచి దృష్టి మరల్చి ఆ భయంకరుణ్ణి చూశాడు. అంతే, ఇక ఈ భయంకరుడి ప్లాన్ సక్సెస్ అయింది. వెకిలిగా నవ్వుకుంటూ రేయ్ నన్ను చూసావా, ఇక నీ పని అయిపోయిందిరా అని మనసులో అనుకున్నాడు. నీ కాయిన్స్ ఏంటి నా కాయిన్స్ ఏంటి అనేది నీకు తెలియదు అని అనుకుంటున్నాడు. కానీ హీరో మాత్రం నీ అయ్యకే అయ్యన్రా అన్నట్లు గేమ్ ఆడుతున్నాడు. అప్పుడు హీరో ఒక కాయిన్ తీసి అటు జరిపి చెక్ మేట్ అన్నాడు. ఈ భయంకరుని ముఖం వాలిపోయింది. హీరోను ఇతడు బచ్చాగాడు అనుకున్నాడు. కానీ అతని ప్రతిభ ఏంటో మనకే తెలుసు కదా, బోర్డు లేకుండానే అతడు సూపర్ గా ఆడతాడు. అలాంటిది బోర్డు ఇచ్చి కాయిన్స్ ఇచ్చిన తర్వాత ఊరికే ఉంటాడా? మనకు కనిపించడం ఒకే కలర్ లో కాయిన్స్ కనిపిస్తున్నాయి, కానీ హీరో యొక్క మైండ్ లో అవి రెండు కలర్లుగా కనిపిస్తున్నాయి. ఈ కాయిన్స్ నీవి ఆ కాయిన్స్ నావి అని కలర్లు ఉన్నట్లుగా గుర్తు పెట్టుకుని ఆడుతున్నాడు. గెలిచిన హీరో నెమ్మదిగా లేచాడు. ఎప్పుడూ కూడా ఎదురుగా ఉన్న వాణ్ణి తక్కువ అంచనా వేయకు అని హీరో తన అక్క యొక్క పర్సు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ భయంకరుడు ఎవర్రా నువ్వు, ఇలాంటి ఒక గేమ్ ఆడుతున్నావంటే నువ్వు మనిషివి కాదురా, గో గేమ్ యొక్క దేవుడివిరా అంటున్నాడు. అప్పుడు హీరో మారో మాట్లాడకుండా శాంగుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ భయంకరుడికి రోషం ఎక్కువ. బెట్టు ప్రకారం ఓడిపోయిన వారు చేయిని తీసేసుకోవాలి కదా, అందువల్ల ఆ కత్తి దగ్గరకు వచ్చి తనకు తానే చేతిని నరుక్కున్నాడు. ఒక అపర చాణుక్యుని దగ్గర ఓడిపోయానని చెప్పి గర్వపడుతున్నాడు. సీన్ కట్ చేసి కొన్నేళ్ల క్రితం గురువు యొక్క ఫ్రెండ్ ఒక అతన్ని చూసామే, అతన్ని చూపించారు. అతడు ఇంట్లో ఉన్న క్రమంలో ఒక కుర్రాడు చాలా కోపంతో అతని దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసిన ఆ అంకుల్ ఎవరయ్యా నువ్వు, ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు వచ్చావు ఇంతకీ అని అడిగాడు. నీ ఫ్రెండ్ గురువు అని ఒకడు ఉన్నాడే, అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు, నేను అతన్ని కలవాలి అంటున్నాడు. రేయ్ నువ్వెవరని అడుగుతుంటే నువ్వు ఇంకేదేదో అడుగుతున్నావేంట్రా, మర్యాదగా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతావా లేక దంచి పారేయాలా అంటున్నాడు. అప్పుడు ఆ కుర్రాడు చాలా దుర్మార్గంగా చేతిలో ఉన్న ఒక మేకు తీసి అంకుల్ యొక్క గొంతులో గుచ్చాడు. అప్పుడు అంకుల్ నొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. నేనే డీసెంట్ గా అడిగాను కదా, ఇప్పుడైనా నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్తావా లేదా అని ఆ కుర్రాడు అన్నాడు. రే ఇప్పుడు వాడు ప్రాణాలతో లేర్రా, చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు అని ఆ అంకుల్ చెప్పాడు. సరే సరే అతనితో పాటు ఒక పిల్లాడు తిరుగుతుంటాడే, అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదురా అని అంటూ ఈ కుర్రాడు అతన్ని వదిలేలా లేడు. సరేరా గో గేమ్ ఆడదాం, నిన్ను చంపాలా వద్దా అనేది ఈ గేమే నిర్ణయిస్తుంది అన్నాడు. ఇతనికంటూ స్పెషల్ గా ఒక బోర్డు తయారు చేశాడు. దాన్ని తీసి బయట పెట్టాడు. ఆ బోర్డు కింద యాసిడ్ ఉంది. బోర్డుకు రెండు వైపులా త్రాసులాగా రెండు బాక్సులు ఉన్నాయి. మధ్యలో వీళ్ళు ఆడుతుంటారు. ఎవరైతే ఎక్కువగా గెలుస్తుంటారో ఆ కాయిన్స్ ను పక్కనున్న ఆ బాక్స్ లో వేస్తుంటే అది కిందకు వెళ్తుంటుంది. ఆ తర్వాత యాసిడ్ కు కనెక్ట్ చేసేలా పైప్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ గెలుస్తుంటారో ఆ కాయిన్స్ ను పక్కనున్న బాక్స్ లో వేయాలి. అప్పుడు ఆ బాక్స్ కొంచెం కొంచెంగా కాయిన్స్ పడుతుంటే కిందకు వెళ్తుంటుంది. ఎవరి బాక్స్ అయితే కిందకు పోతుందో అప్పుడు అది బటన్ ను నొక్కినట్లు చేస్తుంది. ఆ తర్వాత కిందున్న యాసిడ్ పైపు ద్వారా ఎవరైతే ఓడిపోతారో వారి ముఖంపై పడిపోతుంది. యాసిడ్ పడడంతో వాళ్ళు చనిపోతారు. ఇప్పుడు ఈ కుర్రాడితో ఎవరైనా గేమ్ ఆడితే చావా బతుకా అన్నదే పందెం. ఇప్పుడు ఈ అంకుల్ తో గేమ్ ఆడుతున్న ఈ కుర్రాడు ఒక్కొక్కడిగా గెలిచి కాయిన్ ను ఆ బాక్స్ లో వేస్తున్నాడు. అది కిందకు వెళ్తోంది. చివరకు బటన్ ను టచ్ చేసింది. ఆ యాసిడ్ అంకుల్ పై పడి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇంత పిచ్చి పట్టినట్లు గేమ్ ఆడుతున్నాడే వీడెవరో కాదు. చిన్న వయసులో గేమ్ లో ఓడిపోవడంతో ఒకతడు పెట్రోల్ పోసుకుని చనిపోయాడు కదా, అతని కొడుకే ఈ కుర్రాడు. అక్కడి నుంచేని గురువు చిన్న పిల్లాడైన హీరో వెళ్తుంటే వాళ్ళను పైనుంచి ఇతడు చూశాడు కూడా. అప్పుడు హీరో ఈ కుర్రాన్ని కూడా చూశాడు. చిన్న వయసు నుంచేని ఇతనికి తోడంటూ ఎవరు
ఎవరూ లేకుండా లోన్లీగా పెరిగాడు. అందువల్ల ఇతన్ని మనం లోనర్ అని పిలుచుకుందాం. చిన్నప్పటి నుంచేని హీరోపై గురువుపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపంతోనే ఇతడు పెరిగాడు. గురువు ఎలాగో చనిపోయాడు, కానీ ప్రాణాలతో ఉన్న హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇంకోవైపు రౌడీ దగ్గరికి సాంగ్ ను హీరో పంపించాడు. నాతో గేమ్ ఆడడానికి రా అని పిలిపించాడు. నా దగ్గర చాలా చాలా డబ్బు ఉంది అని ఆశ చూపించాడు. అప్పుడు ఆ రౌడీ ఆడితే పాయా, మీ వాణ్ణి రమ్మని చెప్పు అన్నాడు. మరుసటి రోజు రౌడీకి హీరోకు గేమ్ జరుగుతోంది. అప్పుడు రౌడీ హీరోను వీడు చిన్న పిల్లాడు అనుకున్నాడు. ఇలా ఆడి అలా ఓడించొచ్చు అనుకున్నాడు. కానీ అతని లెక్కలు తప్పు అని కాసేపట్లోనే తెలిసింది. ఒక్కో గేమ్ లో హీరోనే గెలుస్తున్నాడు. ఒక గేమ్ లో 5,000 ఓడిపోతే ఇంకో గేమ్ లో 10,000 అన్నట్లు డబుల్ పందెం పెట్టి ఈ రౌడీ గేమ్ ఆడుతున్నాడు. చివరకు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని రౌడీ కోల్పోయాడు. అయినా కూడా అతడు వెనక్కి తగ్గలేదు. చివరకు తన బిల్డింగ్ ను కూడా పందెంగా పెట్టాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఏయా అన్ని గేముల్లో ఓడిపోతున్నావు, కావాలంటే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. మొదట 3 మూవ్లు నేను చెయ్యను, నువ్వే చేసుకో. నీకు ఎక్కడైతే కాయిన్స్ పెట్టాలని అనిపిస్తుందో మొదట 3 కాయిన్లు నువ్వు నీ ఇష్టానికి పెట్టుకో, ఆ తర్వాతే నేను ఆడతాను. నీ వల్ల అయితే నన్ను గెలవవయ్యా అన్నాడు హీరో. అప్పుడు ఆ ఆఫర్ ను ఈ రౌడీ తీసుకోలేదు. ఏంట్రా నేను అంత హీనంగా కనిపిస్తున్నానా? నేనెవరని అనుకుంటున్నావు? నాకు నువ్విచ్చే ఏ ఆఫరు వద్దు, నీతో ధైర్యంగా తలపడతారా అంటున్నాడు. వీరోచితమైన మాటలు మాట్లాడాడు. కానీ గేమ్ లో ఆ రౌడీ ఓడిపోయాడు. చివరకు బిల్డింగ్ ను కూడా కోల్పోయాడు. ఇక డబ్బు తీసుకున్నాడు, బిల్డింగ్ పత్రాలు తీసుకున్నాడు. హీరో సాంగ్ తో కలిసి బయటకు వెళ్ళాడు. కానీ ఈ రౌడీ తగ్గేలా లేడు. ఆ రోజు రాత్రే రైల్వే ట్రాక్ దగ్గర హీరోను మీట్ అయ్యాడు. నా మీద గెలిచి నీ పార్ట్నర్ నువ్వు వెళ్ళిపోయావే, ఈ ఊర్లో నాకంటూ ఒక గౌరవం ఉంది. నీ అంతటా నువ్వు వెళ్ళిపోయావనుకో ఈ ఊరంతా నన్ను అసహ్యంగా చూస్తుంది. ఇంతకు ముందు నాకు ఒక ఆఫర్ ఇస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఆ ఆఫర్ ను నేను అంగీకరిస్తున్నాను. ఆ ఆఫర్ ఇప్పుడు ఇవ్వు, మళ్ళీ మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ లో డబ్బు పందెం కాదు, చావా బతుక అనేదే పందెం. ఆడుదామా అని అంటున్నాడు. దీనికి హీరో భయపడి ఆడడేమో అని రౌడీ అనుకున్నాడు. కానీ హీరో దీనికోసమే ఎదురు చూస్తున్నట్లు ఎస్ నేను ఆడతా అన్నాడు. ఇక వాళ్ళు ఎక్కడ కూర్చొని ఆట ఆడుతున్నారో తెలుసా? రైలు పట్టాల మీద. ఆ ట్రాక్ లో ట్రైన్ రావడానికి ముందే ఎవరో ఒకరు గేమ్ ను పూర్తి చేసి గెలవాలి. కానీ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో వారు ట్రాక్ ను వదిలి వెళ్ళకూడదు. అప్పుడు ట్రైన్ వస్తుంది, వాళ్ళను ఢీ కొట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి రూల్స్ పెట్టుకుని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. హీరో ఇంతకు ముందు ఆఫర్ ఇచ్చాడు కదా, దాన్ని రౌడీ యూజ్ చేసుకున్నాడు. మొదట రౌడీ 3 కాయిన్స్ తీసి ఆ బోర్డు పై వేర్వేరు చోట్ల పెట్టాడు. ఆ తర్వాత హీరో ఆడడం స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరు చావా బతుక అని పోరాడుతున్నారు. అప్పుడు కొంచెం దూరం నుంచేని ట్రాక్ లో ట్రైన్ వస్తోంది. ట్రైన్ వస్తుంటే ఆ ట్రాక్ అదురుతోంది. హోరాహోరీగా గేమ్ ఆడారు. చివరకు ఆ గేమ్ లో హీరోనే గెలిచాడు. అప్పుడు గెలిచిన హీరో రౌడీని చూస్తూ, ఇదిగో చూడయ్యా, ఇప్పుడు కూడా నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. గేమ్ లో ఓడిపోవడం వల్ల నువ్వు చావాల్సిన అవసరం లేదు. నా కాళ్ళపై పడి క్షమాపణ కోరు, అప్పుడు నిన్ను వదిలేస్తాను. ఈ విషయాన్ని నేను బయటికి ఎవరికీ చెప్పను అన్నాడు. కానీ అతను మాత్రం ఒప్పుకోవట్లేదు. ట్రైన్ వస్తున్నప్పుడు హీరో పక్కకు వెళ్ళాడు. అప్పుడు ఈ విలన్ కూడా పక్కకు వెళ్ళాడు. కాకపోతే రైల్వే ట్రాక్ ను పట్టుకుని వేలాడుతున్నాడు. అప్పుడు ఆ రౌడీ నన్ను కాపాడవయ్యా అని హీరోను చూస్తూ బతిమిలాడుతున్నాడు. నిన్ను అంత ఈజీగా ఎలా కాపాడుతాన్రా? చిన్న వయసులో నువ్వేం చెప్పావు? చిన్న వయసులోనే కట్ చేయకపోతే పెద్దగా అయిన తర్వాత గుడ్డలు కావాలన్నావు కదా. ఇప్పుడు నేను నిన్ను చంపలేదంటే తర్వాత నువ్వు నన్ను చంపడానికి వస్తావు కదా. కానీ నేను నిన్ను చంపే తీరాలి అని హీరో అంటున్నాడు. రే దయచేసి నన్ను మాత్రం ఏం చేయకురా, ప్లీజ్ నా ప్రాణాలు కాపాడరా అని రౌడీ బతిమిలాడుతున్నాడు. సరే వీడు ఎప్పుడైనా ఓసారి పనికొస్తాడులే అని ఆ రౌడీని హీరో కాపాడాడు. సీన్ కట్ చేసి సినిమా స్టార్టింగ్ లో చూసామే, విలన్ ఒక సెంటర్ లో ట్రైనింగ్ ఇచ్చాడే అతన్నే చూపించారు. ఇప్పుడు ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు, గో గేమ్ దైవం అని కొరియానే ఇతన్ని పూజిస్తోంది. ఇతడు పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా మంది కొరియా ప్రజలకు గో గేమ్ లో శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఇతన్ని గేమ్ లో ఓడించే వాడే లేడు. ఇప్పుడు ఇతన్ని కలిసిన హీరో మొదట తను ఎవరనేది చెప్పాడు. చిన్న వయసులో నాతో గేమ్ ఆడేటప్పుడు ఏంట్రా ఇలా పిరికి వాళ్ళ గేమ్ ఆడుతున్నావు, ఎప్పుడైతే నీకు నన్ను గెలుస్తానన్న నమ్మకం వస్తుందో అప్పుడు వచ్చి నాతో గేమ్ ఆడరా అని చెప్పావు కదా. ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ నాకు వచ్చింది, నాతో గేమ్ ఆడతావా అని హీరో పిలిచాడు. ఈ మాట వినగానే ఆ విలన్ వెకిలిగా నవ్వుతూ, రే నా సెంటర్ లో అప్పుడు నువ్వు క్లీనింగ్ పని చేసిన వాడివి కదా, నువ్వు కూడా నన్ను గేమ్ కు పిలిచేంత లెవెల్ కు వచ్చానని అనుకుంటున్నావా? వెళ్ళరా, వెళ్ళి
వెళ్ళి నీ బతికేదో బతుకుపోరా అని ఆ టీచర్ చాలా వెకిలిగా మాట్లాడుతున్నాడు. అప్పుడే ఇతని మొబైల్ కు ఒక ఫోటో వచ్చింది. ఆ ఇమేజ్ లో చూస్తే ఇతని కూతురును ఎవరో కిడ్నాప్ చేసినట్లు ఉంది. ఆ కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు, హీరో కాపాడిన రౌడీనే. హీరోనే అతనికి చెప్పి ఈ విలన్ యొక్క కూతురుని కిడ్నాప్ చేయించాడు. ఎందుకంటే నేరుగా వెళ్లి గేమ్ కు రా అని పిలిస్తే విలన్ రాడనేది హీరోకు బాగా తెలుసు. అందువల్ల జుట్టు తన చేతిలో ఉండాలని చెప్పి అతని కూతురును రౌడీతో కిడ్నాప్ చేయించాడు. ఇప్పుడు నువ్వు నాతో గేమ్ ఆడే తీరాలి, లేదంటే నీ కూతుర్ని చంపేయిస్తా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నాతో గేమ్ ఆడు, ఒకవేళ గెలిచావు అనుకో నీ కూతుర్ని రిలీజ్ చేస్తాను, కానీ నేను గాని గెలిచాననుకో గో గేమ్ యొక్క దైవంగా నిన్ను భావిస్తున్నారు కదా, ఆ గౌరవం నాకు కావాలి అని హీరో అన్నాడు. ఆ మాటలు వినగానే ఈ విలన్ హేళనగా నవ్వుతున్నాడు. నీలాంటి 100 మంది వచ్చినా కూడా నన్ను ఓడించలేరురా అని పొగరుగా మాట్లాడాడు. అప్పుడు హీరో తన ప్లాన్ నే మార్చుకున్నాడు. ఓ అలాగంటావా, అయితే నీతో కలిపి 100 మందిని రెడీ చేయరా, 100 మందితో ఆడతాను, ఆ 100 మందిలో ఎవరినైనా తెచ్చుకో, ఆ 100 మందిని నేను ఓడిస్తా అని హీరో సవాల్ విసిరాడు. ఇంకోవైపు లోనర్ ను చూపించారు. హీరో కోసం ఎంతో వెతుకుతున్నాడు, అయినా కూడా హీరో దొరకలేదు. అందువల్ల హీరోతో తిరుగుతున్నాడే ఆ సాంగ్ ను పట్టుకున్నాడు. అతన్ని బెదిరించి అతని ద్వారా హీరోను పిలిపించాడు. సాంగ్ ను కాపాడాలని హీరో అక్కడికి వచ్చాడు. హీరో రాగానే ఇతడు ఎవరనేది హీరోకు తెలిసేలా చెప్పాడు. అప్పుడు హీరో, ఓ ఆ కుర్రాడివా నువ్వు, అదేదో తెలియని వయసులో అలా జరిగిపోయింది, కావాలంటే మనసారా నేను క్షమాపణ కోరుతాను, నన్ను క్షమించవయ్యా అని హీరో బతిమిలాడాడు. సరే ఇక ఇప్పుడు ఆ సాంగ్ ను వదిలేయి అని హీరో బతిమిలాడాడు. కానీ అతడు అసలు ఒప్పుకోవట్లేదు. అయ్యయ్యో మీ క్షమాపణ ఎవరికి కావాలయ్యా, మీ క్షమాపణ నాకొద్దు, నువ్వు సాంగ్ ను కాపాడాలంటే ఏ గేమ్ వల్లనైతే మా నాన్న చనిపోయాడో ఆ గేమ్ ఇప్పుడు నువ్వు నాతో ఆడి గెలిచి చూడు, అప్పుడు సాంగ్ ను వదిలేస్తా అంటున్నాడు. అప్పుడు వేరే దారి లేక హీరో ఇతనితో గో గేమ్ ఆడుతున్నాడు. లోనర్ దగ్గర ఆల్రెడీ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు బయటకు తీశాడు. దానిపైనే ఇద్దరు ఆడుతున్నారు. ఈ ఇద్దరికి సరి సమానంగా ప్రతిభ ఉన్నట్లుంది. ఎందుకంటే ఈ లోనర్ కూడా మామూలుడేమీ కాదు, హీరోకు ఫుల్ గా టఫ్ ఇస్తున్నాడు. హీరో ఒక మూవ్ చేయగానే దాన్ని లాక్ చేసేలా ఈ లోనర్ కాయ జరుపుతున్నాడు. ఆ తర్వాత లోనర్ కాయ జరపగానే అతన్ని లాక్ చేసేలా హీరో మూవ్ చేస్తున్నాడు. హోరా హోరీగా ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. చివరకు హీరో దగ్గర ఉన్న కాయిన్స్ అయిపోయాయి. బోర్డు లో పెట్టడానికి హీరో దగ్గర కాయిన్స్ లేవు, కానీ లోనర్ దగ్గర ఒకే ఒక కాయిన్ ఉంది. ఆ కాయిన్ తో హీరో యొక్క ఒక కాయిన్ ను చంపాడు. ఆ కాయిన్ తీసి త్రాసులో వేయబోతున్నాడు. ఆల్రెడీ అతడు హీరో యొక్క కొన్ని కాయిన్లను చంపేశాడు. అప్పుడు కూడా ఇద్దరు సరి సమానంగానే ఉన్నారు. ఇక ఈ కాయిన్ వేయగానే త్రాసు కిందికి వెళ్తుంది, ఆ బటన్ ను టచ్ చేస్తుంది. ఆ తర్వాత యాసుడు హీరో పై పడుతుంది, అతడు చనిపోతాడని ఈ లోనర్ అనుకున్నాడు. అదే ఉద్దేశంతో కాయిన్ వేశాడు, కానీ ఆ మిషన్ ఈ లోనర్ కు హ్యాండ్ ఇచ్చింది. ఆ బటన్ ను త్రాసు టచ్ చేయలేదు. అందువల్ల హీరోపై యాసిడ్ కూడా పడలేదు. ఇది కూడా నన్ను పరీక్షిస్తుంది అని లోనర్ అనుకున్నాడు. ఇప్పుడు గేమ్ డ్రా అయిపోయింది. అందువల్ల హీరోను వదిలేలా లేడు. ఇంతసేపు హీరోతో గేమ్ లో తలపడ్డాడు, ఇప్పుడు నేరుగా తలపడుతున్నాడు. ఫైట్ చేస్తున్న క్రమంలోనే తన దగ్గర ఉన్న కత్తితో హీరో నడుములో పొడిచాడు. ఒక కత్తిపోటు పడినా కూడా హీరో తట్టుకుని అతన్ని ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి మధ్య చాలా భయంకరంగా ఫైట్ జరుగుతోంది. ఫైట్ జరుగుతున్న చోట వాళ్ళ పైన కొన్ని వందల టన్నుల బరువున్న బాక్సులు వేలాడుతున్నాయి. ఎప్పుడైనా అవి కింద పడవచ్చు, ఎందుకంటే వాటిని మోస్తున్న తాళ్లు చాలా వీక్ గా ఉన్నాయి. ఒకనొక టైంలో ఆ బాక్సులు తాడు తెగి కింద పడుతున్నాయి. అప్పుడు హీరో ఇదంతా గమనించాడు. హీరో తప్పించుకున్నాడు. అతనితో ఫైట్ చేస్తున్న లోనర్ ను కూడా తోసేసి కాపాడాడు. బాక్సులు కింద పడడం వల్ల ఫైర్ అయింది. కాసేపు అయ్యాక హీరో తేరిపార చూస్తే ఇతడు కాపాడిన లోనర్ కనిపించట్లేదు. అతడు ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఆ తర్వాత కనిపించలేదు. అప్పుడు హీరో వెళ్లి సాంగ్ ను కాపాడాడు. ఇక మరుసటి రోజు విలన్ తో హీరో గేమ్ ఆడాలి. అతని జీవిత లక్ష్యమే అది. అతన్ని గెలవడం కోసమే ఇన్నేళ్లుగా చాలా కష్టపడ్డాడు. అతని పొట్టలో కత్తిపోటు ఉంది, అయినా కూడా నేను ఆ గేమ్ ఆడి తీరాలి, విలన్ ను గెలిచి తీరాలి అంటున్నాడు. ఇక గేమ్ జరిగే చోటుకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఆ విలన్ తో పాటు హీరోతో ఆడబోయే 100 మంది ఉన్నారు. అక్కడికి వెళ్లిన హీరో 100 కాని 1000 కాని మిమ్మల్ని ఓడిస్తాన్రా అన్న ధైర్యంతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి గేమ్ ఆడుతున్నాడు. ఒక్కొక్కరిని ఓడిస్తూ స్టేడియం నుంచి బయటకు పంపిస్తున్నాడు. ఇంకోవైపు విలన్ యొక్క కూతుర్ని రౌడీ కిడ్నాప్ చేశాడు కదా, ఆమెను కారులో కూర్చోబెట్టాడు. ఆ కారు అద్దంపై గో గేమ్ యొక్క బోర్డు గీశాడు. హీరో విలన్
ఇద్దరు గేమ్ ఆడుతున్నారు కదా, ఆ గేమ్ ను విలన్ యొక్క కూతురుకు లైవ్ గా చూపించాలన్న ఉద్దేశంతో ఇతడు ఇలా గీశాడు. మీ నాన్నతో ఎవరు పోటీ పడుతున్నారో తెలుసా? మీ నాన్నతో గేమ్ ఆడేది మామూలు వ్యక్తి కాదు, వాడు గెలవడం కోసం మాత్రమే పుట్టినవాడు, ఏదో సాధించడానికి పుట్టినవాడు. ఈ గేమ్ లో తప్పకుండా మీ నాన్న ఓడిపోతాడు, మీ నాన్నను దారుణంగా చంపేస్తాడు అని వీరవచనాలు మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు హీరో స్టేడియంలో 99 మందిని ఓడించి స్టేడియం నుంచి బయటకు పంపించాడు. హీరో పొట్టలో కత్తిపోటు ఉంది కదా, అందువల్ల చాలా టైర్డ్ అయిపోయాడు. ఒకవైపు నొప్పి పెడుతున్నా కూడా తట్టుకుంటున్నాడు. తన జీవిత లక్ష్యమే ఇది, ఎలాగైనా చేసి విలన్ ను ఓడించాలి. అందువల్ల చివరగా 100వ వ్యక్తిగా ఉన్న విలన్ దగ్గరకు వచ్చాడు. విలన్ ముందు కూర్చున్న హీరో ఒక్కో కాయిన్ ను జరుపుతున్నాడు. అప్పుడు విలన్ కూడా ధీటుగా జరుపుతున్నాడు. వీరిద్దరూ ఇలా ఆడుతున్నారనేది కాయిన్స్ జరిపేది చూసి ఈ శాంగు రౌడీకి చెప్తున్నాడు. అప్పుడు ఆ రౌడీ కారు అద్దంపై మ్యాప్ గీశాడు కదా, అక్కడ జరుపుతుంటే విలన్ యొక్క కూతురు చూస్తోంది. ఇంకోవైపు స్టేడియంలో హీరో గేమ్ ఆడుతున్నాడు, కానీ అతనికి కత్తిపోటు చాలా ఇబ్బంది పెడుతోంది. అందువల్ల వేగంగా గేమ్ ఆడలేకపోతున్నాడు హీరో. ఒక్కో మూవ్ చేయడానికి కాస్త టైం తీసుకుంటున్నాడు. ఇదంతా గమనించిన ఆ విలన్ హీరో చిన్న వయసులో గేమ్ ఆడుతుంటే అతన్ని ఎంత హేళన చేశాడు. రే, ఏం ఆట ఆడుతున్నావురా, స్పీడ్ గా ఆడరా, ఇలా పిరికితనంతో ఆడుతున్నావేంట్రా అని అన్నాడు కదా. అదే డైలాగులు ఇప్పుడు మళ్ళీ హీరోకు చెప్పాడు. చిన్న వయసులోని డైలాగ్స్ వినగానే హీరోకు ఇప్పుడు చాలా ఏడుపు వస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకున్నాడు. ఈ విలన్ వల్ల తాను ఏమేం కోల్పోయాడో గుర్తు చేసుకున్నాడు. ఇతని వల్ల చాలా కష్టాలు పడ్డాడు కదా, అక్కను కోల్పోయాడు, ఆ తర్వాత గురువు కూడా చనిపోయాడు, తిండి తిప్పలు లేకుండా రోడ్లపై తిరిగాడు. ఒకనొక సమయంలో ఇక నేను బతకలేను అని హీరో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ అప్పుడు చివరి క్షణంలో ఆలోచించాడు, నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి, నేను ఇలా కావడానికి కారణమైన వాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని హీరో నిర్ణయించుకున్నాడు. విలన్ పై ప్రతీకారం తీర్చుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి అనువైన మార్గం ఇతని కళ్ళ ముందే ఉంది. ఇది గాని వదులుకుంటే మళ్ళీ అవకాశం రాదు. అందువల్ల ఎలాగైనా ఇప్పుడే కంప్లీట్ చేయాలని ఆలోచించాడు. బాగా ఆలోచించిన తర్వాత మాస్ గా కళ్ళు తెరిచాడు. టీచర్ ను లాక్ చేసేలా ఒక కాయిన్ తీసి పెట్టాడు. దాంతో ఆ టీచర్ అల్లాడిపోయాడు. నెక్స్ట్ మూవ్ ఏం చేయాలో తెలియక విలన్ భయపడిపోతున్నాడు. అప్పుడే హీరో ఇంకా మాస్ చూపించాడు. ఇప్పటి వరకు ఆ విలన్ హీరోతో స్పీడ్ గా ఆడరా అని అనేవాడు కదా, అదే మాట ఇప్పుడు హీరో అంటున్నాడు. స్పీడ్ గా ఆడరా, స్పీడ్ గా ఆడు అని అన్నాడు. ఇంతకీ నీకు ఆట వచ్చా లేదా అని కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు ఒక మూవ్ చేశాడు. కానీ హీరో ఏం చేశాడంటే చిన్న వయసులో వాళ్ళ అక్క యొక్క షర్టు బటన్ ను తీసి దాసి పెట్టుకున్నాడే, అది తీసి బోర్డుపై పెట్టాడు. ఆ మూవ్ తో గేమే అయిపోయింది. ఆ బటన్ ను పెట్టి చెక్ మేట్ అన్నాడు. అలా చెక్ మేట్ పెట్టినప్పుడు చిన్న వయసులో ఉన్న హీరో పెట్టినట్లే మనకు చూపించారు. గేమ్ అయిపోయింది. అందులో ఈ విలన్ ఓటమి చెందాడు. ఇదంతా విలన్ యొక్క కూతురు కూడా చూసింది. మా నాన్న ఓడిపోయాడా అని బాధపడుతోంది. ఇంకోవైపు విలన్ ను చూస్తున్న హీరో, నేనే గెలిచాను కదా, నేను చెప్పింది నెరవేర్చుకున్నాను, ఇప్పుడు నీకు రెండే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటేంటంటే నువ్వు ప్రాణాలు తీసుకుని నీ కూతురును కాపాడాలి, లేదంటే నీ కూతురు ప్రాణాలతో ఉంటే నువ్వు చనిపోవాలి అన్నాడు. నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకో అని హీరో మాస్ గా లేచి వెళ్తున్నాడు. ఇంకోవైపు రౌడీని చూపించారు. హీరో గేమ్ ఆడాడు కదా, అతడు ఆడుతుంటే ఇతడు కారు అద్దంపై స్కెచ్ వేశాడు. అనుకోకుండా ఆ రౌడీ పైకి లేచి నిలబడ్డాడు. లేచిన తర్వాత ఆ బోర్డును చూసి అదిరిపడ్డాడు. ఇతడు ఏదైతే కనిపెట్టాడో ఇంకోవైపు స్టేడియంలో ఉన్న ఆ విలన్ కూడా బోర్డును చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ దేని చూసి వీరిద్దరు ఇలా భయపడుతున్నారని చూస్తే హీరో ఆ బోర్డు పై ఒక్కో చోట కాయిన్స్ పెట్టి తన గేమ్ ను ముగించాడు కదా. ఇప్పుడు విలన్ యొక్క కాయిన్స్ ను వదిలేసి హీరో పెట్టిన కాయిన్స్ ను మాత్రమే చూస్తే ఆ షేప్ డెత్ అనేలా ఉంది. యాక్చువల్ గా ఇది ఒక సాధారణ మనిషి వల్ల సాధ్యం కాదు. దీన్ని బట్టి చూస్తే హీరోనే గో గేమ్ యొక్క దేవుడు అని విలన్ కు అర్థమైంది. ఆశ్చర్యంతో హీరోను చూస్తుంటే హీరో గర్వంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి వాడితో చిన్నప్పుడు గొడవ పడ్డానా అనే వేదనతో విలన్ ఊరేసుకుని చనిపోయాడు. అతడు ఊరేసుకుంటుంటే అతని వల్ల చనిపోయిన అక్క ఆత్మ ఇదంతా చూసి సంతోషపడుతున్నట్లు చూపించారు. చివరకు హీరో తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. విలన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. అక్క సమాధి దగ్గరికి వెళ్లి అంజలి ఘటించాడు. ఆ తర్వాత రౌడీతో చెప్పి విలన్ కూతురును రిలీజ్ చేయించాడు. చివరకు హీరో దగ్గరకు వచ్చిన శాంగ్, నేను నీ
నీతో ఇన్నాళ్ళుగా ఉన్నా, నీ పేరు కూడా నాకు తెలియదు, నీ పేరేంటో చెప్పవయ్యా అని అన్నాడు. కానీ హీరో చిన్న స్మైల్ ఇచ్చాడు తప్పితే పేరు చెప్పలేదు. ఏయ్యా, నీతో ఇంతమంది గేమ్ ఆడారు కానీ ఒక్కడు కూడా గెలవలేదు, ఇకపై నిన్ను నేను గో గేమ్ దేవుడిగా పిలుస్తా అన్నాడు. ఆ తర్వాత హీరో తన జీవితం ఎక్కడైతే ప్రారంభమైందో అదే మార్కెట్ కు వెళ్లి నిలబడ్డాడు. ఇంటి నుంచి పారిపోయిన తర్వాత హీరో ఇదే మార్కెట్ కు వచ్చాడు. ఈ మార్కెట్ నుంచే హీరోను గురువు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చాడు. ఆ మార్కెట్ లోకి హీరో వెళ్తుంటే ఈ అపర జ్ఞాని నవీన చాణక్యుడి ఆట కొనసాగుతూనే ఉంటుందని సినిమాను ముగించారు. మూడో పార్ట్ కు లీడ్ ఇచ్చారు, కానీ అది వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఈ సినిమా మొత్తం ఆ గొప్ప మాస్టర్ ఎలా తయారయ్యాడనేదే చూపించారు. తప్పకుండా మూడో భాగం రావాలని, అందులోనైనా హీరో ఈ మాస్టర్లకే మాస్టర్ తలపడాలని, వారి పోరాటం ఎంత రంజుగా ఉంటుందో చూడాలని నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. భవిష్యత్తులో ఆ సినిమా వస్తే తప్పకుండా మన ఛానల్లో అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇలాంటి మంచి మంచి సినిమాలు చూడాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, కళ్ళ ముందు కదిలే చిత్రాల ఛానల్ ను ఎంకరేజ్ చేయండి. లైక్, షేరు, హైప్ ఇచ్చి మీ ప్రోత్సాహం అందజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.